హరే కృష్ణ. ఇది పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి తిరోభావ దినోత్సవంగా ఇచ్చినటువంటి ప్రవచనానికి అనువాదం. In a letter written on the 27th of July 1970, his 1970వ సంవత్సరంలో జూలై 19వ తేదీన రాసినటువంటి ఒక లేఖలో Srila A.C. Bhaktivedanta Swami Prabhupada wrote about the disappearance of his own guru, Srila Bhaktisiddhanta Saraswati Thakur. కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ ఏసీ భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు తమ యొక్క ఆధ్యాత్మిక గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారి తిరోభావం గురించి రాశారు. Our own Srila Prabhupada wrote, "My Guru Maharaj liked very much publication of books rather." ఆ లేఖలో ఎవరు రాశారంటే ప్రభుపాదుల వారు అంటున్నారు, మన శ్రీల ప్రభుపాదుల వారు ఏమని, మా గురు మహారాజు వారికి పుస్తకాల ప్రచురణ అంటే చాలా ఇష్టం. Constructing big temples and creating some neophyte disciples. పెద్ద పెద్ద మందిరాలు కట్టి కనిష్ట స్థాయిలో ఉండేటువంటి భక్తులను తయారు చేయడం కంటే పుస్తకాలను ముద్రించడం అంటే మా గురుదేవులైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారికి ఇష్టం అని భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు రాశారు ఆ లేఖలో. As soon as he saw that his neophyte disciples were increasing in number, ఎప్పుడైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు తన యొక్క కనిష్ట స్థాయిలో ఉన్నటువంటి భక్తుల యొక్క సంఖ్య పెరుగుతుంది అనే దాన్ని గమనించారో, అంటే కనిష్ట స్థాయిలో ఉన్నటువంటి శిష్యుల యొక్క సంఖ్య పెరుగుతుందని గమనించారో, వెంటనే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. To accept disciples means to take up the responsibility of absorbing the sinful reaction of life of the disciple. శిష్యులను స్వీకరించడం అంటే శిష్యుల యొక్క పాపపూరితమైనటువంటి జీవనం యొక్క ఈ పాప కర్మ ఏదైతే ఉంటుందో దానిని గురువు స్వీకరించాల్సి ఉంటుంది. Why was Srila Bhaktisiddhanta Saraswati Thakur unhappy? మరి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఎందుకని ఆనందంగా లేరు? With the increase in the number of neophyte disciples, అంటే ఈ కనిష్ట స్థాయి అంటే ప్రారంభ స్థాయి భక్తుల యొక్క సంఖ్య పెరగటం పట్ల ఆయన ఎందుకని ఆనందంగా లేరు? We get a clue in Srila Prabhupada stating that the Guru has to absorb the sinful reactions of the disciples. అయితే దీనికి మనకు సమాధానం శ్రీల ప్రభుపాదుల వారు ఇచ్చినటువంటి ఒక సూచన నుండి మనకు తెలుస్తుంది. అంటే గురువు తన శిష్యులు చేసినటువంటి పాపాలను స్వీకరించాల్సి వస్తుంది అని దాని నుండి మనం ఒక సూచన మనకి అందుతుందని. But I dare to venture that this cannot be all of the reason, because great devotees. అని నేను కొంచెం ధైర్యం చేసి నేను చెబుతున్నాను ఏమిటంటే ఇది ఒక్కటే కారణం కాకపోవచ్చు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు త్వరగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకోవడానికి. It's come to this world to do good for others into distress, even by accepting distress on their own part, as Lord Shiva states. We find in the 8th canto, chapter 7, verse 44 of Srimad. ఎందుకంటే మనం అర్థం చేసుకోవచ్చు, అంటే ఈ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ లాంటి వారు ఈ లోకానికి రావడం యొక్క దుఃఖాన్ని ఎందుకు స్వీకరిస్తారంటే ఇతరుల యొక్క దుఃఖాన్ని శమింపజేయడం కోసం, వారందరినీ కూడా భగవద్ధామానికి తిరిగి పంపడం కోసం వాళ్ళు వచ్చి స్వతహాగా ఈ దుఃఖాన్ని స్వీకరిస్తారు. మరి దీని గురించి శివుడు స్వయంగా శ్రీమద్ భాగవతంలో తెలియజేస్తున్నాడు. Tapyante loka tapena sadhava prayasho janaha paramaradhanam tadhi purushasya khila naraha.
it is said that great personalities almost always accept voluntary suffering because of the suffering of people in general. అందులో శివుడు ఏం చెప్తారంటే మహానుభావులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఆ సాధారణమైనటువంటి జీవులు ఎవరైతే ఉంటారో వారిని దుఃఖం నుంచి బయటపడవేయడం కోసం వాళ్ళు స్వతహాగా దుఃఖాన్ని స్వీకరించడానికి సిద్ధమవుతారట. This is considered the highest method of worshipping the Supreme Personality of Godhead. మరి పూర్ణ పురుషోత్తమ భగవానుని అర్చించడంలో ఇది చాలా అత్యున్నతమైనటువంటి విధానంగా పరిగణించబడుతుంది. Who is present in everyone's heart. మరి ఆ భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నాడు. You might have thought that Srila Bhaktisiddhanta was very happy with more and more devotees coming. His whole mission was to bring more and more people. అయితే మీరు అందరూ అనుకోవచ్చు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చాలా ఆనందించి ఉంటారు, ఎందుకంటే ఇంకా ఇంకా నానాటికి శిష్యుల యొక్క సంఖ్య పెరుగుతుంది, భక్తుల యొక్క సంఖ్య పెరుగుతుంది. ఎందుకంటే మరి ఈ ఉద్యమ లక్ష్యం ఏమిటంటే వీలైనంత ఎక్కువ మందిని మరి భక్తి జీవితంలోకి తీసుకురావడం కోసం. To Krishna consciousness, it could be argued that, well, you can hardly expect that all of those who come, especially newcomers, are going to be very advanced. We might expect. మరి మనం ఆశించవచ్చు, ఎందుకంటే మరి వీళ్ళందరినీ కూడా మనం కృష్ణ చైతన్యంలోకి తీసుకురావాలనుకుంటున్నాం కాబట్టి ఎవరైతే ప్రారంభ స్థాయిలో ఉంటారో భక్తి జీవితంలో వాళ్ళందరూ కూడా చాలా ఉన్నతమైనటువంటి పురోగతి సాధిస్తారని మనం ఎలా ఆశిస్తాం అని. That the increase in devotees means preaching is being successful, even if many of them are neophytes. మరి అలా కృష్ణ చైతన్యంలోకి వచ్చేటువంటి వారు ఎక్కువ శాతం మంది ప్రారంభ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మరి ఎక్కువ మంది కృష్ణ చైతన్యంలోకి వస్తున్నారంటే భక్తుల సంఖ్య పెరుగుతుంది అంటే అది మన ప్రచారం విజయవంతం అయిందని సూచిస్తుంది కదా అని మనం అనొచ్చు. Getting neophyte disciples means they're not very advanced by definition, but they are chanting Hare Krishna, they're following some principles. మరి ప్రారంభ స్థాయి భక్తులు అంటేనే దాని అర్థం ఏమిటి? వాళ్ళు కృష్ణ చైతన్యంలో పురోగమించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కొత్తగా వచ్చారు వాళ్ళు. అలాగే వాళ్ళు హరే కృష్ణ చెప్పిస్తున్నారు, కొన్ని నియమాలు పాటిస్తున్నారు. Building temples, maybe participating in temple activities. మరి వాళ్ళు మందిరాలు కూడా నిర్మిస్తుండొచ్చు, లేదా మందిర కార్యక్రమాల్లో పాల్గొంటూ కూడా ఉండొచ్చు. Becoming Krishna conscious. వాళ్ళందరూ కూడా కృష్ణ చైతన్యవంతులు అవుతున్నారు కదా. My analysis is that some disciples can be very troublesome. నా విశ్లేషణ ఏమిటంటే కొంతమంది శిష్యులు చాలా సమస్యాత్మకంగా మారతారు. And work against the principle, the very principle of pure devotion for which great acharyas come to this world to. అంతేకాకుండా మరి గొప్ప గొప్ప ఆచార్యులు ఏ సూత్రాలను స్థాపన చేయడానికి ఈ ప్రపంచానికి వస్తారో ఆ సూత్రాలకి వ్యతిరేకంగా పనిచేస్తారు కొంతమంది శిష్యులు. Reach neophyte devotee, they're devotees, but they actually work against the principles of pure devotion. They work against the gift of the guru. కానీ ఎవరైతే ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి కనిష్ట స్థాయి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆధ్యాత్మిక గురువు లేదా ఆచార్యుడు ఏ సూత్రాలను స్థాపన చేయడానికి, ఏ శుద్ధమైనటువంటి భక్తియుత సేవ యొక్క విధానాలను స్థాపించడానికి వస్తారో వాటికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు కొంతమంది. Work against him because the principle of pure devotion is anyabhilashita shunyam jnana kamadyanavritam anukulyena krishna shilanam bhaktirutama. Pure devotion begins with the resolution to go beyond all personal desires. కానీ శుద్ధ భక్తి అనేది ఏదైతే ఉందో
ఇప్పుడు చెప్పిన శ్లోకంలో చెప్పినట్టుగా ఇది అన్ని భౌతికమైనటువంటి కోరికలు లేదా స్వార్థ ప్రయోజనాలు అనే దానికి అతీతంగా ఉంటుంది, దాన్ని దాటి వెళ్తుంది అనమాట. To cultivate only acting for Krishna's pleasure. అంటే కేవలం కృష్ణుని యొక్క సంతృప్తి కోసం మాత్రమే పనిచేయడం అనేది ఏదైతే ఉందో ఆ సూత్రంపై పనిచేస్తుంది శుద్ధ భక్తియుత సేవ అనేది. Now, if a neophyte devotee gets the idea of this anyabhilashita shunyata, కానీ ఒక కనిష్ట స్థాయి భక్తునికి ఈ అన్యాభిలాషిత శూన్యత అనేటువంటి దానికి అవగాహన వచ్చింది అనుకోండి, then he quickly becomes a madhyamadhikari. అప్పుడు అతను వెంటనే ఒక మధ్యమాధికారి అవుతాడు. He quickly comes to the platform in which advancement is the goal of the devotee's life. He's on. అప్పుడు అతడు చాలా త్వరగా పురోగతి సాధించడమే భక్తిలో జీవిత లక్ష్యంగా కలిగినటువంటి స్థాయికి చేరుకుంటాడు. The platform from which he can make real advancement. This is what the great acharyas who come to this world come to give. కాబట్టి ఏ తలం నుంచి మనం సాధన చేస్తే శుద్ధ భక్తియుత సేవను పొందగలమో, త్వరగా కృష్ణ చైతన్యంలో పురోగమించగలమో ఆ స్థాయికి చేరుకుంటాడు భక్తుడు ఎప్పుడైతే ఈ అన్యాభిలాషిత శూన్యం అనే సూత్రాన్ని అర్థం చేసుకుంటాడు. మరి దానిని ఇవ్వడం కోసమే ఈ మహోన్నతమైనటువంటి ఆచార్యులు ఈ లోకానికి వస్తారు ప్రచారం చేయడానికి. That's the Bhakti Lata Beej. అదే భక్తిలతా బీజం. To have the seed of pure devotional service. అంటే ఈ శుద్ధ భక్తియుత సేవ అనేటువంటి బీజాన్ని కలిగి ఉండడం. The desire, the clear goal to become completely purified from material desires. పూర్తిగా ఈ యొక్క భౌతికమైనటువంటి కోరికల నుంచి విముక్తులం కావడం. And desires for impersonal salvation or even అలాగే ఈ నిరాకార ముక్తిని సాధించాలనుకోవడం, దాని నుంచి కూడా విడుదల పొందడం. any salvation. When we get very high. ఒక విధంగా చెప్పాలంటే ఏ విధమైనటువంటి మోక్షాన్ని కూడా కోరుకోకపోవడం. But especially if leaders are not on the platform, leaders among the devotees are not on the platform of anyabhilashita shunyata. కానీ భక్తులలో నాయకులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు కనుక ఈ అన్యాభిలాషిత శూన్యత అనేటువంటి స్థాయిలో లేరనుకోండి, then they mislead others and cause so many problems. అప్పుడు వాళ్ళు ఇతరులను తప్పుత్రోవ పట్టించి ఎన్నో సమస్యలకి కారణం కావచ్చు. Neophyte devotees lack the spirit of Atmaniveda. ఈ కనిష్ట స్థాయిలో ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఆత్మ నివేదన స్ఫూర్తి ఉండదు. Giving ourselves mind, body, words, our whole identity. అంటే మన యొక్క మనసు, వాక్కు, కర్మ, మన యొక్క పూర్తి అస్తిత్వాన్ని అంకితం చేయడం అనేటువంటి స్ఫూర్తిని కలిగి ఉండరు వాళ్ళు. Our whole being in the service of Krishna. అంటే మొత్తం మన సంపూర్ణమైన అస్తిత్వాన్ని కృష్ణుని యొక్క సేవలో వినియోగించడం అనే స్ఫూర్తి వారికి ఉండదు. It is the culmination of Sharanagati, the whole process of advancement. కాబట్టి ఈ పురోగతి అంతా కూడా అంతిమంగా ఏమిటంటే శరణాగతికి దారి తీయాలి. It begins, the process of advancement begins when we have this desire, this anyabhilashita shunyata. కాబట్టి ఈ పురోగతి అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మనం అన్యాభిలాషిత శూన్యత అనేటువంటి స్థాయిలో ఉన్నప్పుడు. This is being free from other desires means to have the desire to fully give ourselves to Krishna. మరి అన్ని విధములైనటువంటి కోరికల నుంచి బయటపడడం అంటే అర్థం ఏంటంటే మరి పూర్తిగా మనల్ని మనం కృష్ణుడికి అర్పించుకోవాలనుకునేటువంటి కోరిక కలిగి ఉండడం అని. And that is what the process of Sharanagati aims at. మరి ఈ శరణాగతి అనే ప్రక్రియ యొక్క లక్ష్యం అదే.
This is the platform of pure devotion. ఇదే శుద్ధ భక్తి యుత సేవ యొక్క స్థాయి. Process of Sharanagati begins with, or it's essential to have within that anukulyasya sankalpa pratyam. మరి ఈ శరణాగతి ప్రక్రియ ఏదైతే ఉందో అందులో మరి ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. అనుకూల్యస్య సంకల్పం, ప్రతికూలస్య వర్జనం. To do everything that is favorable to the service of Krishna, అంటే ప్రతిదీ కూడా కృష్ణునికి అనుకూలమైనది ఏదైనా సరే చేయడం, and to reject everything unfavorable. But అలాగే ప్రతికూలమైనది ఏదైనా సరే తిరస్కరించడం. in today's world, it is very difficult కానీ ఈనాటి ప్రపంచంలో అది చాలా కష్టం. to follow all these 6 angas of Sharanagati, అంటే శరణాగతి యొక్క 6 అంగాలను సాధన చేయడం ఈ యుగంలో చాలా కష్టం. especially these first 2, ముఖ్యంగా ఈ మొదటి 2. because the whole situation in the world is that people are living in the world associating with non-devotees. ఎందుకంటే ప్రస్తుత ప్రపంచపు పరిస్థితి ఏమిటంటే భక్తులందరూ కూడా ఈ ప్రపంచంలో అభక్తులతో కలిసి జీవిస్తున్నారు, వారితోనే సాంగత్యం చేస్తున్నారు. Picking up their attitudes or మరి అభక్తుల యొక్క వైఖరులనే వీళ్ళు కూడా స్వీకరిస్తున్నారు. enforcing the materialistic attitudes which are in the heart of the neophyte devotee. అలాగే ఈ ప్రారంభ స్థాయిలో ఉండేటువంటి భక్తుని యొక్క మనసులో ఉండే వైఖరులు ఏవైతే ఉన్నాయో వాటినే బలపరుస్తూ ఉంటారు. And yeah, even if you want to do everything favorable for devotional service, ఒకవేళ మీరు భక్తియుత సేవకు అనుకూలమైనవన్నీ చేయాలనుకున్నప్పటికీ it's very difficult. For instance, అది చాలా కష్టతరం అయిపోతుంది. ఉదాహరణకు many people will be told that when they go to work, don't wear tilak. Or they ఎలాగంటే చాలా మందికి వాళ్ళు పని చేయడానికి వెళ్ళినప్పుడు వారి కార్యాలయంలో తిలకం పెట్టుకోవద్దు అని చెప్పబడుతుంది వాళ్ళకి. and not even think of wearing tilak to work. లేదా అసలు చాలా మంది ఊహించను కూడా ఊహించలేరు అంటే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు తిలకం పెట్టుకోవడం గురించి. Thinking that, well, people will criticize me. వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో నేను తిలకం పెట్టుకుంటే జనం నన్ను విమర్శిస్తారు. There's so much social pressure to do the wrong thing. అంటే చేయకూడని పనులు చేయడానికి పెద్ద ఎత్తున సామాజిక ఒత్తిడి ఉంటుంది. It's hard to follow properly. సక్రమంగా ఆచరించడం అనేది చాలా కష్టమైపోతుంది. Well, why initiate neophyte disciples at all if they మరి అసలు ఈ ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి అసలు దీక్షను ఇవ్వడమే ఎందుకు అసలు? they're not gonna follow ఎందుకంటే వాళ్ళు అనుసరించాలనుకున్నప్పుడు వాళ్ళకి దీక్షను ఇవ్వడం ఎందుకు? properly, if they're not gonna pick this up? In one sense, there is no need to initiate neophyte disciple. ఒక విధంగా చూస్తే అసలు ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి భక్తులకు దీక్షను ఇవ్వడం అనేది అనవసరం. ఎందుకంటే వాళ్ళు ఇవన్నిటిని కూడా ఎలాగో వాళ్ళు ఆచరించలేరు కాబట్టి. Because anyone can chant Hare Krishna anywhere. ఎందుకంటే ఎవరైనా హరే కృష్ణ ఎక్కడైనా చెప్పించవచ్చు. Probably many of the disciples of Bhaktisiddhanta Saraswati were already chanting Hare Krishna. మరి బహుశా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారి యొక్క శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పటికే హరే కృష్ణ జపిస్తూ ఉంటారు. Already identified themselves as devotees of Krishna in some. వాళ్ళు అప్పటికే తమను తాము కృష్ణ భక్తులుగా ఏదో ఒక విధంగా గుర్తించుకునే ఉంటారు. Before he initiated them. అంటే వారికి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు దీక్షను ఇవ్వకముందే తమను తాము వాళ్ళు కృష్ణ భక్తులుగా గుర్తించుకుని ఉంటారు ఏదో ఒక స్థాయిలో. By initiating them, he wanted to bring them to the clear path of Rupanuga Bhakti. అయితే వారికి దీక్షను ఇవ్వడం ద్వారా ఆయన ఉద్దేశం ఏమిటంటే వారందరినీ కూడా రూపానుగ భక్తి అనేటువంటి మార్గంలోకి తీసుకురావాలి అని. Rather than all the mixed up forms which were prevalent in Bengal at that time. అంటే ఆనాటికి బెంగాల్ సమాజంలో ప్రబలంగా ఉన్నటువంటి అనేక రకాల మిశ్రితమైనటువంటి భక్తి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి
వీరిని ఉద్ధరించి ఈ రూపానుగ మార్గంలోకి తీసుకురావాలనేది ఆయన ఉద్దేశం దీక్షను ఇవ్వడం ద్వారా. Still are. ఇప్పటికీ కూడా మరి అవి మనుగడలో ఉన్నాయని చెప్పాలి, ఆ విధమైన మిశ్రితమైన భక్తి విధానాలు. And also by initiating that brings people to a commitment. అంతేకాకుండా ఈ దీక్షను ఇవ్వడం అనేది మనిషిలో ఒక నిబద్ధతని తీసుకొస్తుంది అనమాట. అంటే అతడు కట్టుబడి ఉంటాడు. Yes, I must chant so ఓ, నేను ఖచ్చితంగా జపం చేయాలి ఇన్ని మాలలు అనుకుంటాడు. many times on the beats. అంటే ఇన్నిసార్లు నేను జపమాలపై జపం చేయాలని అనుకుంటాడు. A commitment to follow principles which will help them. కాబట్టి ఈ కట్టుబడి ఉంటే ఈ నియమాలకు అది వారికి సహాయం చేస్తుంది. But practically speaking, even if one follow these basic principles, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఒక వ్యక్తి ఈ మౌలికమైనటువంటి సూత్రాలను పాటించినప్పటికీ, chanting 16 rounds, we have ఎలాగంటే ప్రతిరోజు కనీసం 16 మాలలు జపం చేయడం, received from our Srila Prabhupada and Bhaktistan Saraswati. He would say that those who are living in the temple, they should, or in the Chaitanya Math, they should chant 64 rounds. మనకి శ్రీల ప్రభుపాదుల వారు 16 మాలలు చేయమని చెప్పారు. కానీ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చైతన్య మఠంలో నివసించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రతిరోజు కనీసం 64 మాలలు జపం చేయాలని చెప్పారు. For others, he would just tell them to chant. ఇతరులకి ఆయన కేవలం సరే మీరు జపం చేయండి అని చెప్పేవారు అంతే. But even with chanting, unless one really makes it one with one's heart, this idea of anyabhilashita shunya, కానీ చివరికి ఈ జపం చేసేటువంటి దానిలో కూడా వ్యక్తి ఈ యొక్క అన్యాభిలాషిత శూన్యం అనేటువంటి దాన్ని తన హృదయంలోకి స్వీకరించకపోతే, really Guru Mukha Padmavakya Chitete Korea Aikya really నిజంగా ఈ గురుముఖ పద్మవాక్య చిత్తైతే కరి ఐక్య అనేది ఏదైతే ఉందో, tries to make the words of his guru, నిజంగా అతడు తన గురువు యొక్క ఆదేశాలను మనఃపూర్వకంగా స్వీకరిస్తాడో, the words of pure devotional service, one with his heart, అంటే ఈ యొక్క శుద్ధ భక్తియుత సేవకు సంబంధించినటువంటి వాక్కులను తన హృదయంతో ఐక్యం చేసుకుంటాడో, then even chanting Chaito Darpana Marjanam, it doesn't take place, or it can be కాబట్టి అలా చేయకపోతే అప్పుడు మనం ఎంత జపం చేసినా సరే చేదో తర్పణ మార్జనం అనేది జరగదన్నమాట. very, very slow. అది చాలా 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 నెమ్మదిగా ఉంటుంది. If we don't have the attitude of wanting to surrender to Krishna, to ఒకవేళ మనకి కృష్ణుడికి శరణాగతి పొందాలి అనేటువంటి వైఖరి లేనట్లయితే, fully give ourselves to Krishna, which is the words of the Guru, all the instructions are. మరి గురువు యొక్క ఆదేశాలు అవే కదా, మనల్ని మనం కృష్ణుడికి అర్పించుకోవాలని చెప్పి. కానీ మనకి ఆ శరణాగతి భావన అనేది లేదనుకోండి, Meant for that. Therefore, we're chanting Hare Krishna, which means, oh Krishna, oh energy of Krishna, please engage me in your service. మరి గురువు యొక్క వాక్కులు అవే కదా. మరి మనం హరే కృష్ణ చెప్పిస్తున్నాం, దాని అర్థం ఏమిటి? ఓ కృష్ణ, ఓ కృష్ణుని యొక్క శక్తి దయచేసి నన్ను మీ సేవలో వినియోగించుకోండి అని. But we don't really mean it. మనం చెప్పిస్తున్నాం కానీ మనం ఆ విధంగా భావించడం లేదనుకోండి. Or we have our own ideas, misconstrued ideas. Of లేదా what it మనకి మన సొంత ఆలోచనలు ఉన్నాయనుకోండి, సొంతగా మనం కల్పించుకునేటువంటి ఆలోచనలు. means to surrender to Krishna. So one has to not only hear and chant, but be very particular to hear from pure devotees. మరి కేవలం శ్రవణం కీర్తనం చేయడం అంటే మరి శుద్ధ భక్తుల నుంచి మనం శ్రవణం కీర్తనం చేయాలి. Devotees means minimally those who have accepted the anyabhilashita shunya. ఎవరి నుంచి వినాలి అంటే ఎవరైతే కనీసం ఈ అన్యాభిలాషిత శూన్యం అనే దాన్ని స్వీకరించారో కనీసం వారి నుంచి మనం వినాలి. Principle as the compass of their life, who speak మరి in that mode, who ఎవరైతే అన్యాభిలాషిత శూన్యం అనేటువంటి భావనతో మాట్లాడతారో, అంటే ఎవరైతే అన్యాభిలాషిత శూన్యం అనే దాన్ని తమ జీవితంలో దిక్సూచిగా చేసుకున్నారో అలాంటి వారి నుంచి మనం శ్రవణం చేయాలి. in that mode.
అంతేకాకుండా ఆ విధంగా మనం వ్యవహరించాలి. Otherwise, one remains what we could call a committed neophyte. లేదనుకోండి అప్పుడు మనం నిబద్ధత కలిగినటువంటి ప్రారంభ స్థాయి భక్తుడిగానే ఉండిపోతాం. అంటే ప్రారంభ స్థాయిలో ఉండడానికి కట్టుబడినటువంటి భక్తుడిగా ఉండిపోతాం. In other words, they have a filter on what they hear. అంటే మరొక విధంగా చెప్పాలంటే వాళ్ళు వినే దానిలో వాళ్ళు వడకట్టేసుకుంటారు అనమాట. ఏది వినాలి ఏది వినకూడదు. Knowledge filter. దాన్ని ఈ ఈ ఈ జ్ఞానాన్ని జల్లెడి కట్టేదని చెప్పి అంటాం. They hear and absorb what they like to hear. అంటే వారు ఏదైతే వినాలనుకుంటారో దాన్ని విని దాన్నే స్వీకరిస్తారు. And they may politely or impolitely reject what they don't like to hear. So you can అలాగే వాళ్ళు గౌరవప్రదంగానో అగౌరవప్రదంగానో ఏదైతే వినాలనుకోరో దాన్ని తిరస్కరిస్తారు. be initiated by a topmost devotee who gives the message of pure devotional service. మరి మీరేమో శుద్ధ భక్తియుత సేవ యొక్క సందేశాన్ని ఇచ్చేటువంటి ఉన్నతమైనటువంటి భక్తుల నుంచి మీరు దీక్ష స్వీకరిస్తారు. When he speaks the message of surrender to Krishna, కానీ ఎప్పుడైతే ఆ గురువు కృష్ణుడికి శరణాగతి పొందాలని మాట్లాడతాడో, do what is favorable for Krishna's అలాగే service, కృష్ణుడి సేవకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో అదే మీరు చేయాలని చెబుతాడో, we reject that, or we మనం దాన్ని తిరస్కరిస్తాం. try to explain it away, and we make some rationale not to follow it, or we pretend that లేదా మనం దాన్ని మనం తిరస్కరిస్తాం, లేదా దాన్ని మనం పాటించకూడదు అనేటువంటి విధానంలో ఉంటాం. we're following it, although we're not following. Neophyte means in materialistic consciousness. కాబట్టి ప్రారంభ స్థాయి భక్తులు అంటే భౌతిక చైతన్యం కలిగి ఉండేటువంటి వాడు. Kanishta adhikari, కనిష్ట అధికారి అంటాం. which means only fit for executing devotional service in a very rudimentary way. Another term, అంటే దాని అర్థం ఏంటంటే కనిష్ట అధికారి అంటే చాలా చాలా ప్రారంభ దశలో మాత్రమే సాధన చేయడానికి మొగ్గు చూపేవాడు అని. is prakrita bhakta, అందుకే అతన్ని ప్రాకృత భక్తుడు అంటారు. devotee, but on the material platform. అంటే భక్తుడే కానీ భౌతిక తలంలో ఉండేవాడు అని అర్థం. Material platform means icha, dvesha, sumutena, dvanva mohena, bharata. We're still cultivating material desires. అంటే దాని అర్థం ఇంకా మనం భౌతికమైనటువంటి కోరికలను పెంపొందించుకుంటూ ఉన్నాము అని. We have dvesha. We maintain the spirit అంటే మనకి ద్వేషం ఉంటుంది, of friends and enemies on అంటే the మన స్నేహితులు శత్రువులు అనేటువంటి భావనని కలిగి ఉంటాం. material platform, likes and dislikes on అంటే the భౌతిక material తలంలో platform. నాకు ఇది నచ్చుతుంది ఇది నచ్చదు అనేటువంటివి కలిగి ఉంటాం. In this way, we're illusioned in terms of I, me, and mine. ఈ విధంగా నేను నాది అనేటువంటి భావనలు ఉండిపోతాం. And dualities, illusion, అలాగే ద్వంద్వాలు, మోహం. and neophyte devotee means as deceptiveness is there. If he అలాగే ప్రారంభ స్థాయి భక్తుడు అంటే మోసపూరితమైన వైఖరిని కలిగి ఉంటాడు. pretending to be on a better platform than he is, he may అంటే తాను ఉన్నదానికంటే కూడా మెరుగైన దశలో ఉన్నట్టుగా అతడు వ్యవహరిస్తుంటాడు. pretend so well, mostly that they actually feel I'm very advanced, but they're not వాస్తవంగా వాళ్ళు అనుకుంటారు ఏంటంటే నేను చాలా పురోగతి సాధించిన వాడిని అని లోపల. actually surrendered. So they're called prakrita bhakta. కానీ వాళ్ళు శరణాగతి పొందరు, అందుకే వారిని ప్రాకృత భక్తులు అంటారు. Vaishnava prai, not which లేదా వాళ్ళని వైష్ణవ ప్రాయులు అని చెప్పి అంటారు. means almost. So almost of అంటే వైష్ణవ ప్రాయులు అంటే ప్రాయము అంటే దాదాపుగా అని అర్థం. Vaishnava. Getting there. అంటే వైష్ణవుడు అని కాదు అర్థం, వైష్ణవుడి స్థాయికి చేరుకుంటున్నాడు అని అర్థం.
So it's not to condemn anyone and everyone who's not on the pure devotional platform. We all come with, or most of us come with a lot of material conditioning. మరి అలాగని చెప్పి మనం ప్రతి ఒక్కరిని అందరినీ మనం ఖండించడం లేదు. ఎందుకంటే మనం భక్తియుత సేవలోకి వచ్చేటప్పుడు భౌతికమైనటువంటి బద్ధస్థితితోనే వస్తాం. అందరికీ అనేకమైనటువంటి భౌతికమైనటువంటి కోరికలతో కల్మషాలతోనే మనం ఇందులోకి వస్తాం. అలాగే దురవగాహనలు ఉంటాయి, తప్పుడు అవగాహనలు. Misidentification of ourselves as the body and the mind and the ego. అలాగే మనల్ని మనం మనసు లేకపోతే శరీరం లేదా అహంకారం అని భావిస్తూ ఉంటాం. Material attachments, material desires. భౌతికమైనటువంటి ఆసక్తులతో వస్తాం, భౌతికమైనటువంటి కోరికలు ఉంటాయి మనకు. However, one should come to the Guru like a blank slate. ఏమైనప్పటికీ వ్యక్తి గురువు దగ్గరికి ఒక ఖాళీ పలకలాగా రావాలి. Said. Although చెప్పబడింది మనకు. It's not possible to be a totally blank slate. We have. అయితే పూర్తిగా ఖాళీ పలకలా ఉండడం అనేది సాధ్యం కాదు. So many misunderstandings. ఎందుకంటే మనకి ఎన్నో దురవగాహనలు ఉంటాయి. On our minds. మన మనసుపై అనేకమైనటువంటి సంస్కారాలు ఉంటాయి. But the idea is we should be ready to be reprogrammed, so to speak. కానీ ఇక్కడ ఆలోచన ఏమిటంటే మనం సరిదిద్దబడడానికి మొగ్గు చూపాలి అని. By the Guru, to hear the message of the Guru. అంటే గురువు చేత సరిదిద్దబడడానికి మనం సిద్ధంగా ఉండాలి. గురువు యొక్క సందేశాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉండాలి. With the clear intention to not superimpose on what the Guru says our own preconception. అంటే గురువు ఏదైతే చెబుతున్నారో దానిపై మనకి అప్పటికే ఉన్నటువంటి అవగాహనలని దానిపై రుద్దడానికి మనం ప్రయత్నం చేయాలి. To accept that my preconceptions are misconceptions. అంటే నేను ఏదైతే అనుకుంటున్నానో అది తప్పుడు అవగాహన అని అంగీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. Accept ourselves as being ignorant and in need of instruction. అంటే మనం అజ్ఞానంలో ఉన్నాం, మనం ఉపదేశించబడాలి అనే విషయాన్ని మనం గుర్తించాలి. Therefore, to accept what the Guru says with the understanding that whatever I think I know up to now is all wrong. కాబట్టి ఇప్పటి వరకు నాకు ఏదైతే తెలుసో అదంతా కూడా తప్పు అనేది అంగీకరించడానికి సిద్ధంగా ఉండాలి. That's why I came to the Guru. అందుకే నేను గురువు దగ్గరికి వచ్చాను అని అర్థం చేసుకోవాలి. It's not just your name is, give the beads, Hari Bol. Oh, now I'm an initiate devotee. అంతేగాని ఇదిగో దీక్ష సమయంలో ఇదిగో ఇప్పుడు నీ పేరు ఇది అని చెప్పుకొని అందరూ కూడా హరి బోల్ అంటారు. ఓ ఇప్పుడు నాకు దీక్ష అయిపోయింది అనుకుంటాం. But we have to have the intention to have our consciousness completely purified. కానీ మన చైతన్యం సంపూర్ణంగా శుద్ధి చేయబడడానికి మనం సంసిద్ధంగా ఉండాలి. By the words from his lotus mouth, which ఏ విధంగా మనం శుద్ధి అవుతాం? గురువు యొక్క ముఖ పద్మం నుంచి వచ్చే వాక్కుల ద్వారా. what Krishna wants me to hear. అంటే గురువు ఏం చెప్తాడు? కృష్ణుడు ఏదైతే నేను వినాలనుకుంటున్నాడో అదే గురువు నోటి నుంచి మనకు వినిపిస్తాడు. దానిని మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. Sanatana Goswami approached Chaitanya Mahaprabhu in the సనాతన గోస్వామి చైతన్య మహాప్రభుని ఆశ్రయించారు ఈ విధంగా. నేను ఎవరిని అని అడిగారు మహాప్రభుని. నేను ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నాను? ఈ త్రివిధ క్లేశాలు అసలు ఏమిటివి? I don't know what is for my benefit. ఇంకా సనాతన గోస్వామి అన్నారు, నాకు ప్రయోజనాన్ని చేకూర్చేది ఏమిటో నాకు తెలియదు. Approach Chaitanya Mahaprabhu in this humble mood. కాబట్టి సనాతన గోస్వామి ఈ విధమైన వినయపూర్వక వైఖరితో మహాప్రభుని ఆశ్రయించారు. Ideal mode of a disciple. కాబట్టి ఇది శిష్యుడికి ఉండాల్సినటువంటి ఆదర్శనీయమైనటువంటి వైఖరి. So neophyte devotees means they're devotees.
అంటే మరి ప్రారంభ స్థాయి భక్తులు అంటే వాళ్ళు భక్తులే, They're attracted to Krishna consciousness. They వాళ్ళు like కృష్ణ చైతన్యానికి ఆకర్షితులు అవుతారు. వారు కృష్ణ చైతన్యం అంటే ఇష్టం వారికి. Krishna consciousness. They like the beautiful form of the deity. వారికి శ్రీమూర్తి యొక్క సుందరమైనటువంటి రూపం అంటే ఇష్టం. They may take pleasure in doing deity worship at home. They like to chant అలాగే Hare Krishna. ఇంట్లో వాళ్ళు విగ్రహారాధన చేయడం అంటే వాళ్ళకి ఇష్టం, హరే కృష్ణ జపించడం అంటే ఇష్టం. Although it seems that many devotees prefer chanting in kirtan, they're less assiduous in their practice of chanting japa. అయితే మనం చూస్తే ఎక్కువ శాతం మందికి కీర్తనలో పాడటం అంటేనే ఇష్టం ఉంటుంది, కానీ వారి యొక్క వ్యక్తిగత సాధన చేయడానికి అంత ఆసక్తి ఉండదు, జపం చేయడం. Pious, they అంటే వాళ్ళందరూ కూడా పుణ్యాత్ములు, even may like to follow the rules. ఇంకా వాళ్ళకి నియమాలు కూడా ఖచ్చితంగా పాటించడం అంటే ఇష్టమై కూడా ఉండొచ్చు. Rules. And they may follow all these things. మరి ఇవన్నీ కూడా వాళ్ళు పాటించుతూ ఉండొచ్చు కూడా. Although many of them, even when trying to follow, have trouble with the rules, following the rules. అయితే చాలా మందికి నియమాలు పాటించడానికి ప్రయత్నం చేసేటప్పుడు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు నియమాలు పాటించడానికి. Basic rules like keeping out of illicit sex. అంటే మౌలికమైనటువంటి నియమాలు పాటించడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉదాహరణకు ఈ అక్రమ వైద్యం నుంచి దూరంగా ఉండడంలో. Quite common at the present time in Vaishnava society is మరి ప్రస్తుత సమయంలో వైష్ణవ సమాజంలో సర్వసాధారణంగా కనిపించే ఒక విషయం ఏమిటంటే wanting to and not following the rule of taking only Krishna prasad. కేవలం కృష్ణ ప్రసాదమే స్వీకరించాలి అని అనుకోవడం, లేదా కేవలం కృష్ణ ప్రసాదమే స్వీకరిస్తాను అనేటువంటి నిబద్ధత లేకపోవడం అన్నమాట. As our food. అంటే మన ఆహారంగా ప్రసాదాన్నే స్వీకరించాలి అనేటువంటి నిబద్ధత ఉండడంలా ఇది మనం చూడొచ్చు ప్రస్తుతం సర్వసాధారణంగా కనిపిస్తుంది వైష్ణవ సమాజంలో. Which makes it very difficult to advance just by this. ఆ విధంగా చేయడం అనేది వాళ్ళు పురోగతి సాధించడాన్ని కష్టతరం చేసేస్తుంది. One thing makes it very difficult to advance even though we are chanting. మరి ఈ ఒక్క విషయం చాలా మనం జపం చేస్తున్నప్పటికీ కూడా పురోగమించకుండా చేసేస్తుంది అనమాట మన భక్తులు. It's like doing something positive and negative at the same time. ఎలాంటిదంటే ఏకకాలంలో చేయదగనిది రెండు చేసినట్టుగా ఉంటుంది. Fuel, petrol into the fire to make it blaze up. అంటే ఒక పక్కనేమో అగ్నిలో మనం ఇంధనం పోస్తున్నాం దాన్ని బాగా రగిలించడం కోసం, and with the other hand pouring water. మరొక చేతితో ఏం చేస్తున్నాం, నీళ్లు కూడా పోస్తున్నాం. Chanting Hare Krishna, positive thing. అంటే ఇందులో చేయదగినది ఏమిటి, హరే కృష్ణ జపం చేస్తున్నాం. But then we do something which is against the principles of devotional service, to regularly take food not offered to Krishna or not. మరొక వైపునేమో కృష్ణుడికి అర్పించినటువంటి ఆహారాన్ని మనం ప్రతిరోజు కూడా స్వీకరిస్తూ ఉంటాం. ఇదేమో భక్తిలో పురోగమించడానికి దోహదపడనటువంటిది. లేదా ఏవైతే కృష్ణుడికి అర్పించదగనివి ఏవైతే ఉంటాయో వాటిని స్వీకరించడం, ఇది కూడా for our own sense pleasure. అంటే ఎందుకోసం ఆ విధంగా తీసుకుంటారంటే వాళ్ళ యొక్క సొంత ఇంద్రియ భోగం కోసం. It's much easier to bring many people into Krishna consciousness at a neophyte level. కాబట్టి ఎక్కువ శాతం మందిని, చాలా మందిని ప్రారంభ స్థాయిలో కృష్ణ చైతన్యంలో తీసుకురావడం అనేది చాలా సులభం. To preach and say that, hey, look, you want to be in this society, there are some things you have to follow. There's an ideal to aspire for. కానీ నువ్వు ఒకవేళ ఈ భక్తుల సంఘంలో ఉండాలనుకుంటున్నావా, అయితే నువ్వు కొన్ని నియమాలు ఉన్నాయి పాటించాల్సినవి, కొన్ని ఆదర్శాలు ఉన్నాయి నువ్వు శ్రమించాల్సినటువంటివి అనే స్థాయికి తీసుకురావడం మాత్రం కష్టం. So we can bring many neophytes and keep them at the neophyte level. కాబట్టి మనం ఎంతో మంది కనిష్ట స్థాయిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి కనిష్టాధికారి స్థాయిలో ఉంచొచ్చు. And they may even
have the idea that I have to become a pure devotee. Of course, many వాళ్ళకి అవగాహన కూడా ఉండొచ్చు, నేను జీవితంలో శుద్ధ భక్తుని అవ్వాలనేటువంటి. fights think they're already pure devotee. కానీ చాలా మంది కనిష్టాధికారులు తమను తాము అప్పటికే మేము శుద్ధ భక్తులను భావిస్తూ ఉంటారు. They may say, I have to give up material attachments. He వాళ్ళు may అంటే అనొచ్చు, వాళ్ళు నేను భౌతికమైన కోరికలన్నీ ఆసక్తులను విడిచిపెట్టాలి అని. even do his Bhakti Shastra course and pass it, in which he ఒకవేళ వాళ్ళు తమ భక్తి శాస్త్రి కోర్స్ చేసి అందులో పాస్ అయి కూడా ఉండొచ్చు. about giving up material attachments. అందులో సమాధానంలో ప్రశ్న వేసినప్పుడు భౌతికమైన ఆసక్తులు వదిలేయాలి అని కూడా రాస్తూ ఉండొచ్చు. But the Chitete Korea Aikya, Guru Mukha Padmavaka, Chitete Korea Aikya, making the words of pure devotion one with the heart, it didn't happen, and he remains lost. కానీ గురుముఖము నుండి వచ్చేటువంటి పద్మవాక్యములు ఏవైతే ఉన్నాయో వాటిని తన యొక్క హృదయంతో ఐక్యం చేసుకోవాల్సినటువంటిది ఏదైతే ఉందో అది మాత్రం వాళ్ళు చేయిస్తూ ఉండరు అన్నమాట. Actually, in the same consciousness as when he came first of all to the Guru's lotus feet, which means he didn't really come at all, which is why Bhaktisiddhanta Saraswati. కాబట్టి ప్రారంభ స్థాయిలో అంటే వచ్చినప్పుడు గురువు దగ్గరికి ఎలాగైతే ఉన్నాడో అదే విధంగా ఉంటాడు అన్నమాట. అదే విధమైనటువంటి చైతన్యాన్ని కొనసాగిస్తాడు. Thakur would say that you can't see a sadhu with your eyes. అందుకే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఏమంటారంటే నువ్వు సాధువుని కళ్ళ ద్వారా చూడలేవు. Neophyte devotees are very interested in seeing a sadhu with their eyes getting. కానీ ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు సాధువుని తమ కళ్ళతో దర్శించడంలో చాలా ఆనందాన్ని పొందుతుంటారు. Darshan. దర్శనం చేసుకోవాలనుకుంటారు. Getting blessings. అలాగే ఆశీర్వాదాలు పొందడంలో వాళ్ళకి చాలా ఆసక్తి ఉంటుంది. Thinking that the blessings and seeing the వాళ్ళు Guru, ఏమనుకుంటారంటే గురువుని చూడడం, గురువు నుండి ఆశీర్వాదాలు పొందడం, that's the main thing I need. అదే నాకు కావాల్సిన ముఖ్యమైన విషయం అనుకుంటారు వాళ్ళు. My spiritual advancement. అంటే నా యొక్క ఆధ్యాత్మిక పురోగతికి నాకు కావాల్సింది గురువుని చూడడం, గురువు నుండి ఆశీర్వాదాలు పొందడం అనుకుంటారు. Whatever their idea of spiritual advancement might be, definitely వారికి ఆధ్యాత్మిక పురోగతి అంటే వాళ్ళ దృష్టిలో నిర్వచనం ఏదైనా ఉండొచ్చు. seeing a sadhu and getting the blessings are advantageous. ఖచ్చితంగా సాధువుని చూడడం, అతడి నుండి ఆశీర్వాదాలు పొందడం అనేది ఖచ్చితంగా లాభాన్ని చేకూర్చేవే. But the real thing is to, as Bhaktisiddhanta Saraswati Thakur, కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్పినట్టుగా మనకు కావాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే is to hear the message of the Guru. And he was ఆయన very ఏం చెప్పేవారంటే నిజమైన విషయం ఏంటంటే గురువు యొక్క సందేశాన్ని వినడం అది ముఖ్యం అని చెప్పేవారు. committed to that. He would give long lectures. మరి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చాలా సుదీర్ఘమైనటువంటి ప్రవచనాలు ఇచ్చేవారు. అందులో బాగా ప్రఖ్యాతి గాంచిన వారు ఆయన. And neophytes might not like to hear his message. మరి ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన సందేశాన్ని వినాలని అనిపించదు వాళ్ళకి. Because the pure devotees speak in such a way ఎందుకంటే శుద్ధ భక్తులు ఏ విధంగా మాట్లాడతారంటే to differentiate illusion from reality. వాళ్ళు సత్యం నుండి ఈ యొక్క భ్రమ ఏదైతే ఉందో దానిని స్పష్టతరం చేయడానికి మాట్లాడతారు. Benefit of all, to అందరి యొక్క ప్రయోజనార్థం. differentiate between what should be done and what should not be done. ఏది చేయాలి ఏది చేయకూడదు అనే దాని మధ్య వ్యత్యాసాన్ని వాళ్ళు తెలియజేయాలనుకుంటారు. And the neophyte has this attitude of wanting to continue with some pious sense gratification. కానీ ప్రారంభ స్థాయి భక్తుడు అంటే ఏదో ఒక పుణ్యప్రదమైనటువంటి ఇంద్రియ భోగాన్ని కొనసాగించాలనుకుంటాడు. Practicing Krishna consciousness. అంటే కృష్ణ చైతన్యాన్ని సాధన చేస్తూ following rules, maybe taking prasad also. నియమాలను పాటిస్తూ ఉండొచ్చు, బహుశా ప్రసాదం కూడా తీసుకుంటూ ఉండొచ్చు. It's not that by taking prasad you having that commitment. It's a very good commitment. మరి ప్రసాదం మాత్రమే స్వీకరించాలి అనేటువంటి దానికి కట్టుబడి ఉండడం అనేది
చాలా చక్కటి ఆ నిబద్ధత అది. Still, in so many ways, you can have a materialistic outlook. కానీ ఎన్నో విధాలుగా ఇంకా మనం భౌతికమైనటువంటి దృక్పథాలను కలిగి ఉండొచ్చు. For instance, thinking that earning money is very important. ఎలాగంటే ఉదాహరణకు ధనం సంపాదించడం అనేది చాలా ముఖ్యం అని అనుకోవడం, Having a respectable position in society, అలాగే సమాజంలో చాలా గౌరవనీయమైనటువంటి స్థానంలో ఉండాలని అనుకోవడం is important. It's hard to ఇవన్నీ చాలా ముఖ్యమైనవి అనుకోవడం. get free of this if we work మరి వీటి నుంచి బయటపడడం అనేది చాలా కష్టం. in materialistic society where ఎందుకంటే భౌతికమైనటువంటి సమాజంలో మనం పని చేస్తున్నట్లయితే వీటి నుంచి బయటపడడం చాలా కష్టం. everyone thinks that earning money is important, and ఎందుకంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ధనం సంపాదించడం చాలా ముఖ్యం అని అనుకుంటారు. for Grihastha devotees it is important, మరి గృహస్థ భక్తులకి అది ఖచ్చితంగా ముఖ్యమే ధనం సంపాదించడం అనేది. to overemphasize this or to put so కానీ ఎక్కువ ప్రాముఖ్యత దానికి ఇవ్వడం, ఎక్కువగా ధనం సంపాదించడంపై నొక్కి చెప్పడం అనేది ఏదైతే ఉందో much emphasis on it keeps us in material consciousness. ఆ విధంగా ఎక్కువ ప్రాముఖ్యత దానికి ఇస్తే అది మనల్ని ఈ భౌతిక చైతన్యంలోనే ఉంచుతుంది. Another way, we also see that neophytes tend to judge external appearances. అంతేకాకుండా ఈ ప్రారంభ స్థాయిలో ఉన్న వాళ్ళు బయటికి ఏదైతే కనిపిస్తుందో అంటే బాహ్య రూపం ఏదైతే ఉందో దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. Srila Prabhupada was aware of that. That's one major reason why he wanted a few big temples constructed in India to us. మరి శ్రీల ప్రభుపాదుల గారికి ఆ విషయం తెలుసు. అందుకే భారతదేశంలో ఆయన కొన్ని పెద్ద పెద్ద మందిరాలు నిర్మించాలని అనుకున్నారు. ఎందుకంటే ఈ ప్రారంభ స్థాయిలో ఉన్న వాళ్ళు బయటికి ఏదైతే కనిపిస్తుందో దానికి ఆకర్షితులు అవుతారు కాబట్టి. Establish the importance of his movement. ఎందుకోసం అంటే తన యొక్క ఉద్యమం యొక్క ప్రాముఖ్యతను స్థాపించడం కోసం. Because constructing temples attracts many people. ఎందుకంటే మందిరాలను నిర్మించడం అనేది చాలా మందిని ఆకర్షిస్తుంది. Constructing temples in India didn't increase the importance of who Srila Prabhupada was. కానీ భారతదేశంలో పెద్ద పెద్ద మందిరాలను నిర్మించడం అనేది శ్రీల ప్రభుపాదుల వారు ఎవరైతే అయ్యున్నారో ఆయన యొక్క ప్రాముఖ్యతనేమి అది పెంచలేదు. అంటే కేవలం మందిరాలు నిర్మించడం వల్ల లేదా ఆయన సందేశం ఏదైతే ఉందో దాన్ని ఇంకా బలవంతం ఏమీ చేయలేదు. అంటే ఇంకా బలపరచలేదు ఈ మందిరాలు నిర్మించడం వల్ల. అంటే దేనికోసం ఉపయోగపడాయంటే ప్రభుపాదుల వారు ఇచ్చే సందేశం వైపు జనుల యొక్క దృష్టిని ఆకర్షించడానికి ఉపయోగపడ్డాయి. కానీ ఈ మందిరాలు నిర్మించడం వల్ల ప్రభుపాదుల వారికి ఎక్కువ పేరు వచ్చిందనో లేకపోతే ఆయన సందేశం విలువైంది అయిందనో కాదు. ఈ రెండింటికి జనుల యొక్క దృష్టిని ఆకర్షించడం కోసం ఉపయోగపడ్డాయి ఈ మందిరాలు. ఎందుకంటే ఈ ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి భక్తులకి కేవలం వినిటే అర్థం కాదు. They may not give importance to a sadhu unless he has some big institution. ఏదో ఒక పెద్ద సంస్థ ఉంటే తప్ప ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు సాధువుకు కూడా ప్రాముఖ్యతనివ్వరండి. Temple. లేదా ఏదైనా పెద్ద మందిరం ఉండాలి, అప్పుడే అతనికి ప్రాముఖ్యతనిస్తారు. They judge by externals. అంటే వాళ్ళు బాహ్యమైనటువంటి వాటి ద్వారానే వారు అంచనా వేస్తారు. So when they see a big temple, a big establishment, అందుకే ఈ ప్రారంభ స్థాయిలో ఉన్న భక్తులు ఎప్పుడైతే ఒక పెద్ద మందిరాన్ని చూస్తారో లేదా పెద్ద ఒక సంస్థని చూస్తారో institution that's well respected, అప్పుడు వాళ్ళు చాలా గౌరవించబడతారు, గౌరవాన్ని ఇస్తారు వాళ్ళు. And they respect it, and they're more likely to hear. అప్పుడు వాళ్ళు వినడానికి మొగ్గు చూపుతారు అలాంటి వారు. But the real thing is to hear that all this big establishment, the big temple, it's not in and of itself a sign of devotion. కానీ శ్రవణం చేయడానికి ఈ మందిరము లేకపోతే సంస్థ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఒక మందిరం ఉన్నంత మాత్రాన ఒక సంస్థ ఉన్నంత మాత్రాన అది భక్తికి సంకేతం కాదు. It's a matter of attitude. ఇది వైఖరికి సంబంధించినటువంటి విషయం. It's hard for neophyte devotees to
hear the message of pure devotion. శుద్ధ భక్తి యొక్క సందేశాన్ని వినడం ప్రారంభ స్థాయి భక్తులకు చాలా కష్టం. They have a very strong knowledge filter. Therefore, ఎందుకంటే వాళ్ళకి చాలా ఒక దృఢమైనటువంటి ఈ జ్ఞానాన్ని వడకట్టేసేటువంటి ఒక ప్రక్రియ ఉంటుందన్నమాట వాళ్ళు. good devotees are supposed to speak very strongly to try to cut through that maya. కానీ మరి పురోగతి సాధించినటువంటి భక్తులు చాలా కఠినంగా మాట్లాడాల్సి ఉంటుంది ఆ యొక్క మాయని ఛేదించడం కోసం. One verse that Srila Bhaktisiddhanta Saraswati Thakur quite often quoted శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు తరచుగా ఒక శ్లోకాన్ని ప్రస్తావన చేస్తూ ఉండేవారు. is from Krishna's instructions in the Bhagavatam. అది భాగవతంలో కృష్ణుడు చేసినటువంటి ఉపదేశాలు. Tudu sangam utsrija satsu sajeta buddhiman santa evasya chindanti manovya sangam uktibihi. An intelligent person should reject all bad association. ఒక తెలివైనటువంటి వ్యక్తి అన్ని విధములైనటువంటి చెడు సాంగత్యాన్ని విడిచిపెట్టాలి. Instead take the association of saintly devotees. దానికి బదులుగా సాధువులైనటువంటి భక్తుల యొక్క సాంగత్యాన్ని స్వీకరించాలి. Whose words cut the excessive attachment. అంటే ఏ సాధువుల యొక్క వాక్కులు అతి ఆసక్తిని ఛేదిస్తాయో ఆ విధమైనటువంటి సాధువుల నుంచి మనం శ్రవణం చేయాలి. Of one's mind. Cut it off అంటే మన మనసుకు ఉన్నటువంటి ఆసక్తులను ఛేదించేటువంటి వాక్కులు వినాలి. altogether. పూర్తిగా ఛేదించి వేయాలి. By hearing the strong words of sadhus, అంటే సాధువుల యొక్క దృఢమైనటువంటి కఠినమైనటువంటి వాక్కులను వినడం ద్వారా speak about how this material world is temporary వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క భౌతిక ప్రపంచం తాత్కాలికమైనది అనే దాని గురించి మాట్లాడతారు. and suffering. ఏ విధంగా ఇది పూర్తిగా దుఃఖంతో నిండి ఉందనే దాని గురించి మాట్లాడతారు. Who speak that trying to be happy in this material world is incompatible with actual Krishna consciousness. అలాగే వాస్తవమైనటువంటి కృష్ణ చైతన్యానికి ఈ భౌతిక ప్రపంచంలో ఉంటూ ఆనందాన్ని అనుభవించాలనుకోవడం అనేది సరిపోలేదు అనమాట. పరస్పర విరుద్ధమైనటువంటిది అని వాళ్ళు చెబుతారు. If we speak these things, little bit maybe, but speak it too much, too strongly, then neophyte devotees tend to become disturbed. మనం మరి ఇలాంటి విషయాలు మాట్లాడామనుకోండి, మరి ఎక్కువగా కాకపోయినా కొంతగా మనం కొంచెం గట్టిగా మాట్లాడితే ఈ ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు అన్నమాట ఇవన్నీ వినడంలో. They may reject their guru or try to తమ యొక్క గురువును కూడా తిరస్కరించే అవకాశం ఉంటుంది. someone who knows better, లేదా అంతకంటే మెరుగైనవి తెలిసిన వారిని ఎవరైనా వెతుక్కునే అవకాశం ఉంటుంది. or who patch their material attachments. లేదా వారి యొక్క భౌతికమైనటువంటి ఆసక్తులు అనేటువంటి వీపు తట్టడాన్ని తట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ భౌతికమైనటువంటి ఆసక్తులకి వీపు తట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంటే ఇష్టపడే అవకాశం ఉంటుంది. rather than trying to cut them. అంటే ఆసక్తులను ఛేదించే వాళ్ళ కంటే తమ ఆసక్తులను ప్రోత్సహించే వాళ్ళ నుంచి వినడానికి వాళ్ళు ఇష్టపడతారు. They may have a good taste for hearing about Krishna as long as it's stories, pastimes, leelas. వాళ్ళకి కృష్ణుడి గురించి వినడం అంటే ఎంతవరకు ఇష్టపడతారంటే కథలు, లీలలు ఇవన్నీ చెప్పినంత వరకు కృష్ణుడి గురించి వినడానికి ఇష్టపడతారు. As long as that hearing makes them feel good, as long as it అంటే doesn't ఏదైతే వినడం ద్వారా వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అనేవన్నీ వినడానికి ఇష్టపడతారు. challenge their attachments. కానీ వారి యొక్క ఆసక్తులకు సవాల్ విసిరేవి అలాంటి మాటలు వినాలంటే వాళ్ళు ఇష్టపడరు. But the words of a sadhu have to cut. కానీ సాధువు యొక్క వాక్కులు ఏవైతే ఉన్నాయో అవి If those words are going to have their effect, ఆ వాక్కులకు ప్రభావం అనేది ఉండాలి అనుకుంటే if the అవి భౌతిక ఆసక్తులను ఛేదించాల్సిందే. spirit of pure devotees who are described in Krishna Leela is really to lodge in the heart, then the materialistic కృష్ణలీలలో చెప్పబడినటువంటి భక్తుల యొక్క వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా మన హృదయంలో నాటుకోవాలి అనుకుంటే మనం mentality has to be cut out. భౌతికమైనటువంటి ఆసక్తి అనే
మనస్తత్వాన్ని పూర్తిగా ఖండించి వేయాల్సి ఉంటుంది. to bring the neophyte to the platform of making rapid advancement. మరి త్వరితగతిన పురోగమించే స్థాయికి ఒక కనిష్టాధికారిని తీసుకురావాలంటే So what happens when the number of neophyte ఈ devotees విధంగా మాట్లాడాల్సి ఉంటుంది అనమాట. increases? కానీ ఈ కనిష్టాధికారుల యొక్క సంఖ్య పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే Is that we have a society of devotees dominated by people who are in mixed Krishna consciousness. అంటే మన యొక్క భక్తుల యొక్క సముదాయం అనేది ఆ మిశ్రితమైనటువంటి కృష్ణ చైతన్య భావన కలిగిన వారితో అధిగమించబడింది అనుకోండి. అంటే అలాంటి వాళ్ళే అత్యధిక సంఖ్యలో ఉన్నారనుకోండి. Mixed Krishna consciousness with materialistic consciousness. అంటే భౌతికమైనటువంటి చైతన్యంతో కృష్ణ చైతన్యం కలగలిసిపోయి ఉన్న వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉందనుకోండి మన సంఘంలో. Who judge everything in terms of their own pleasure. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ప్రతిదాన్ని కూడా తమ యొక్క సుఖం దృష్ట్యానే అంచనా వేస్తారు. It means they tend to be envious of others అంటే దాని అర్థం వాళ్ళు ఇతరుల పట్ల అసూయపడతారు అని. and interested in position, అంతేకాకుండా వాళ్ళు పదవిని పొందడంలో ఆసక్తి కలిగి ఉంటారు. prestige. లైక్ ఏదో ఒక ప్రతిష్టని సాధించడంలో ఆసక్తులై ఉంటారు. They fight among each other. We have అలాగే దానికోసం వాళ్ళు తగాదాలు పడుతుంటారు. heard the disciples of Bhaktisiddhanta Saraswati Thakur, some of them, some of మనం them, విన్నాం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వారి శిష్యుల్లో కొంతమంది they were doing politics against each other. వాళ్ళు ఒకరిపై ఒకరు రాజకీయాలు చేస్తూ ఉన్నారని మనం విన్నాం. In this letter, మరి ఈ లేఖలో which I quoted from Srila Prabhupada about his Guru Maharaj, మరి ఏదైతే నేను ప్రస్తావన చేశానో ఆరంభంలో తమ గురు మహారాజ్ గురించి ఆయన రాసిన దాంట్లో being disturbed about seeing his neophyte disciples increasing in numbers, మరి అందులో మనం చెప్పుకున్నాం తన యొక్క ఈ ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి భక్తుల యొక్క సంఖ్య పెరగడం వల్ల ఆయన ఎంతో కలత చెందారని మనం చెప్పుకున్నాం. ప్రభుపాదులు వారు చెప్పారని ఆ విధంగా. Srila Prabhupada wrote, శ్రీ ప్రభుపాదులు వారు ఆ లేఖలో ఏం రాశారంటే present moment in our ISKCON campus, ఆయన చెప్తారు ఏమంటారండి ప్రభుపాద, ప్రస్తుత సమయంలో మన ఇస్కాన్ ఆవరణలో politics and diplomacy have entered. ఆయన ఏమన్నారంటే రాజకీయాలు ఈ ద్వంద్వ స్వభావం అనేది ప్రవేశించింది మన ఇస్కాన్ ఆవరణలో అని చెప్పారు ప్రభుపాద ఆ లేఖలో. Some of my beloved students on whom I counted very, very much, నా యొక్క ప్రియతమైనటువంటి శిష్యులు ఎవరిపై అయితే నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నానో have been involved in this matter, వాళ్ళు ఈ రాజకీయాలు ఈ ద్వంద్వ భావనలో నిమగ్నమయ్యారు చెప్పన్నారు. influenced by Maya. ఎందుకని మాయ చేత వీళ్ళు ప్రభావితమయ్యారు. So Srila Prabhupada was facing the same problem. అంటే తన గురు మహారాజ్ ఏదైతే సమస్యను ఎదుర్కొన్నారో అదే సమస్యను శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఎదుర్కొంటున్నారు. Leaders especially engaging in politics and diplomacy. అంటే ముఖ్యంగా ఈ భక్తుల యొక్క నాయకులు రాజకీయాల్లో ద్వంద్వ విషయాల్లో నిమగ్నం కావడం. And if we are to be honest, మరి మనం నిజాయితీగా ఉండాల్సి వస్తే a little deep into the functioning of Srila Prabhupada's movement, కొంచెం ఈ శ్రీల ప్రభుపాదుల వారి ఉద్యమం యొక్క నడవడిక ఏదైతే ఉందో అందులో కొంచెం లోతులోకి మనం వెళ్ళినట్లయితే at the present time, ప్రస్తుత సమయంలో we can't deny that politics and diplomacy are endemic. మనం తిరస్కరించలేము ఈ యొక్క రాజకీయాలు ఈ ద్వంద్వ వైఖరి అనేది ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉంది అని. It seems, well, that's just the way it is. మనకు అనిపిస్తుంది ఇలాగే ఉంటుందేమో అని. Just accepted as normal. ఇదంతా కూడా సర్వసాధారణమైనటువంటి దానిగా అంగీకరించబడుతూ ఉంటుంది, పరిగణించబడుతూ ఉంటుంది. Politics and diplomacy are the business of demons.
కానీ ఈ రాజకీయాలు చేయడం, ఈ ద్వంద్వ వైఖరి కపట స్వభావాన్ని కలిగి ఉండడం అనేది అసురుల యొక్క పని. Prahlad didn't want to learn what he was being taught. He didn't want to hear about it. ప్రహ్లాదుడికి ఏదైతే బోధించబడుతుందో, ఏదైతే వినిపించబడుతుందో అది ఆయన వినాలనుకోలేదు. About all this politics and diplomacy. ఈ రాజకీయాలు, ఈ ద్వంద్వ వైఖరి గురించి ఆయన వినాలని అనుకోలేదు. That's for demons. ఎందుకంటే అది అసురుల కోసం. Now, in the management of this Vaishnava institution, మరి ఇప్పుడు ఈ వైష్ణవ సంస్థ యొక్క యాజమాన్యంలో there will be disagreements. ఖచ్చితంగా అభిప్రాయ భేదాలనే ఉంటాయి. Sometimes very strong disagreements. కొన్నిసార్లు చాలా దృఢమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉంటాయి. And managers have to tell people to do things that మరి ఎవరైతే మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, యాజమాన్యం చేసే అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతరులకు చెప్పాల్సి ఉంటుంది, మీరు ఈ పనులు చేయాలి అని. they may not want to do. కానీ అవతల వాళ్ళు ఆ పనులు చేయాలని ఇష్టపడరు. They may have to try to engage them in ways that they may not like. అవతల వాళ్ళకి ఇష్టం లేనటువంటి విధానాల్లో మనం వారిని నిమగ్నం చేయాల్సి రావచ్చు. Managers are often maligned, but it doesn't mean that సాధారణంగా ఎవరైతే అధికారం చలాయించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఎక్కువ శాతం విమర్శించబడుతూ ఉంటారు. everyone who's a leader or a manager is engaged in politics and కానీ అలా అని ఎవరైతే అధికారం ఉన్నటువంటి స్థానంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజకీయాలు చేస్తున్నారని, కపట స్వభావం కలిగి ఉన్నారని మనం చెప్పలేము. diplomacy. It's there, and much of what might appear to be politics and diplomacy is also just trying to manage the best way you can. అంతేకాకుండా ఏదైతే మనం రాజకీయాలు చేయడం లేదా కపట స్వభావం అని చెప్పి అంటున్నామో అది కూడా ఏమిటంటే ఎవరైతే యాజమాన్యం చేసేవారు ఉన్నారో వారికి వీలైన విధానంలో యాజమాన్యం చేయడానికి ప్రయత్నించడం వలన ఇవన్నీ కూడా వస్తున్నాయి. రాజకీయాలు చేయడం లేకపోతే ద్వంద్వ వైఖరి అంతా. Managing is not an easy service. ఎందుకంటే యాజమాన్యం చేయడం అనేది సులభమైనటువంటి సేవ కాదు. So for most who haven't done it to appreciate that, it's not very easy to take charge and try to engage and facilitate so many people. అది సులభమైనటువంటి విషయం కాదు. ఈ యొక్క బాధ్యతను స్వీకరించడం, యాజమాన్యం చేయడం, అందరికీ కూడా సౌకర్యాలు కల్పించడం, devotees, అలాగే భక్తులతో వ్యవహరించడం, వాళ్ళని సేవలలో నిమగ్నం చేయడం. so many different ideas ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి వైఖరి, రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు, and outlooks. దృక్పథాలు కలిగి ఉంటారు రకరకాలుగా. Not everyone can take the stress and the strain of taking responsibility. అంతేకాకుండా ఈ బాధ్యత స్వీకరించడం అనేటువంటి ఒత్తిడి, ఆ యొక్క శ్రమని అందరూ తీసుకోవడానికి సిద్ధంగా కూడా ఉండరు. So that I'm adding, but at the same time, కాబట్టి నేను దీనికి జోడించి చెబుతున్నాను. అదే సమయంలో but was disturbed by politics, what he saw as politics and diplomacy. శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే ఈ రాజకీయాలు లేదా కపట స్వభావాన్ని పరిగణించారో దాని చేత ఆయన కూడా కలత చెందారు. Which are attitudes in neophyte devotees. అంటే ఈ యొక్క రాజకీయాలు చేసే కపట స్వభావం కలిగి ఉండే ప్రారంభ స్థాయి భక్తుల యొక్క వైఖరి వలన ఆయన కూడా కలత చెందారు. And how does that manifest? Well, మరి అది ఎలా వ్యక్తం అవుతుంది? leaders may be in the consciousness of thinking, this temple is mine, this. వాళ్ళ నాయకులు ఈ మందిరం నాది అనేటువంటి మనస్తత్వంలో ఉండి ఉండొచ్చు. Is mine, these disciples are mine, these facilities. ఈ సౌకర్యాలు నావి, ఈ శిష్యులు నా వాళ్ళు, these are mine, లేదా ఈ శ్రీ విగ్రహాలు నావి, mine, 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 mine. నాది 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 అనేటువంటి భావనలో ఉండి ఉండొచ్చు. Or thinking that they're entitled, they utilize the facilities for their own comfort. లేదా వారి యొక్క స్వీయ సౌఖ్యం కోసం ఈ యొక్క సౌకర్యాలని కూడా
వాడుకోవచ్చు అనేటువంటి భావనలో ఉండి ఉండొచ్చు. And if they're married, then the special facilities for their family and children. ఒకవేళ వాళ్ళు వివాహితులైతే యాజమాన్యం చేసే భక్తులు వాళ్ళ యొక్క పిల్లల కోసం వారి యొక్క కుటుంబాల కోసం ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలను పొందుతూ ఉండొచ్చు. All in the name of preaching Krishna consciousness. ఇవన్నీ కూడా కృష్ణ చైతన్యం ప్రచారం చేయడం అనే పేరుతోనే కొనసాగుతూ ఉంటాయి. And if anyone objects to this, they'll say, "Oh, you're against Prabhupada." ఒకవేళ దీనికి ఎవరైనా అభ్యంతరం చెప్పారనుకోండి, ఓ నువ్వు ప్రభుపాదికి వ్యతిరేకంగా వెళుతున్నావు అంటారు. Although it might appear that they themselves are working against Prabhupada's mission. వాస్తవానికి వాళ్లే స్వయంగా ప్రభుపాదుల వారి యొక్క ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు, కానీ ఆ విధంగా చెప్తారు ఎవరైనా అభ్యంతరం తెలిపితే. In the name of being leaders within it. అంటే ఉద్యమంలో నాయకులుగా ఉండడం అనే పేరుతో వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. So Srila Bhaktisiddhanta Saraswati Thakur was dismayed upon seeing the number of his neophyte disciples increase. కాబట్టి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఇలాంటి వైఖరులు కలిగి ఉండేటువంటి ప్రారంభ స్థాయి భక్తుల యొక్క సంఖ్య పెరగటం చూసి ఆయన ఎంతో కలతకు గురయ్యారు. But there are those we see at the present time. You see, Bhaktisiddhanta Saraswati was dismayed. Srila Prabhupada at one point at least was dismayed. మరి మనం ప్రస్తుత పరిస్థితి ఏమిటో మనం చూస్తే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు ఆయన కూడా కలత చెందారు. శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఒకానొక సమయంలో కలత చెందినట్లుగా కనిపిస్తుంది. Same kind of thing is going on. అదే ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఇది ఎల్లప్పుడూ ఆ విధంగానే ఉండబోతుంది కూడా. There are always going to be devotees who think that, well, this is what Krishna consciousness is all about. ఎల్లప్పుడు కూడా ఇదే కృష్ణ చైతన్యం అంటే అని భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు. Increase the number of followers. మనం అనుచరుల యొక్క సంఖ్యను పెంచుకోవాలి. Whatever. We shouldn't preach too clearly about pure devotional service. మరి మనం స్పష్టంగా శుద్ధ భక్తియుత సేవ గురించి ప్రచారం చేయకూడదు. Tell people that they shouldn't eat kami food. కర్మీ ఆహారాన్ని వాళ్ళు తినకూడదని మనం ప్రచారం చేయకూడదు. And they shouldn't be so much concerned with their career and their material advancement. వారు తమ యొక్క వృత్తి గురించి తమ యొక్క భౌతిక ఆసక్తి గురించి వాళ్ళు అంతగా దిగులు చెందకూడదని మనం చెప్పకూడదు. Because if we preach like that, then we'll get less people joining us. ఎందుకంటే మీరు ఆ విధంగా ప్రచారం చేస్తే తక్కువ మంది మనతో చేరతారు. Quality is reduced in the name of quantity, and everything is measured by how much money you have. మరి ఈ యొక్క పరిమాణం అనేటువంటి దాన్ని సూచనగా చేసుకొని సూచికగా చేసుకొని లేదా మీరు ఎంత ధనం సంపాదిస్తున్నారు అనే దాన్నే కొలమానంగా చేసుకొని నాణ్యత విషయంలో రాజీ పడిపోవడం అనేది జరుగుతుంది. Temple you have, how big a zone you have, ఏ మందిరాన్ని కలిగి ఉన్నారు, మీకు ఏ ప్రాంతం మీదే ఉంది, how many disciples you have, మీకు ఎంతమంది శిష్యులు ఉన్నారు, you have even how many books you distribute. లేదా మీరు ఎన్ని పుస్తకాలను వితరణ చేశారు. Can also be in a neophyte mentality. ఎన్ని పుస్తకాలు వితరణ చేశాము అనే దాన్ని బట్టి గుర్తింపును కోరుకునే వాళ్ళు కూడా ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి ఉండొచ్చు. Even engaged in that service. అంటే పుస్తక వితరణ సేవలో నిమగ్నమై ఉండి కూడా వ్యక్తి ప్రారంభ స్థాయిలో ఉండొచ్చు. Srila Bhaktisiddhanta Saraswati said. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు అన్నారు. Srila Prabhupada echoed him in saying that I would be happy to have one disciple who is a pure devotee. I would think my mission is successful. మరి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు చెప్పిన దాన్నే శ్రీల ప్రభుపాదుల వారు కూడా ఉటంకిస్తూ ఏమన్నారంటే ఎంతో మంది ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి భక్తుల కంటే నా ఉద్యమం ఒక శుద్ధ భక్తుడిని చేయగలిగితే ఈ ఉద్యమం అంతా విజయవంతం అవుతుందని నేను భావిస్తానని చెప్పారు. Considerations of quantity and quality. It's not that, well, we're just going to try and find one pure devotee. We try to preach widely. That's why we got high enough. అయితే మరి నాణ్యత అలాగే పరిమాణం రెండింటిని పరిగణిస్తూ మనం కేవలం ఒకే ఒక భక్తుడు ఒక శుద్ధ భక్తుడిని మాత్రమే తయారు చేయడానికి ప్రయత్నం చేయం. మనం కూడా మరి ప్రచారం కార్యక్రమాలు చేస్తుంటాము, మనం హరినామం చేసుకుంటాం.
We distribute Srila Prabhupada's మన books. శిల ప్రభుల వారి గ్రంథాలను వితరణ చేస్తాం. So what's the balance between quantity and quality? మరి ఈ నాణ్యతకు పరిమాణానికి మధ్య సమతూకం ఏమిటి? Achyutananda was with Srila Prabhupada in India in the early 1970s when అచ్యుతానంద అనేటువంటి భక్తుడు 1970వ దశకం యొక్క ఆరంభంలో శ్రీల ప్రభుపాదుల వారితో ఉన్నారు భారతదేశంలో. ISKCON really hadn't got going at that time in India. ఆ సమయంలో అసలు ఇస్కాన్ అనేది అప్పుడే ప్రారంభమవుతూ ఉందన్నమాట భారతదేశంలో. It really is now. అంటే ఇప్పుడు దానితో పోల్చుకుంటే అసలు అప్పుడు ఏమీ లేదని చెప్పుకోవచ్చు. They visited the ashrams of two of Srila Prabhupada's godbrothers in Navadvip. And after visiting నవద్వీపంలో శ్రీల ప్రభుపాదుల వారితో పాటుగా అచ్యుతానంద అనేటువంటి భక్తుడు శ్రీల ప్రభుపాదుల వారి సతీర్థులకు సంబంధించినటువంటి 2 ఆశ్రమాలను సందర్శించారు. Nanda, I think he was Swami at the time. బహుశా ఆ సమయానికి ఆయన సన్యాసి అయినట్టున్నారు, అచ్యుతానంద స్వామి అనుకుంటా అప్పటికి. Not sure if he'd taken sannyas or not. మరి అప్పటికి ఆయన సన్యాసం స్వీకరించారో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు, గుర్తులేదు. So he asked Srila Prabhupada, he said that, well, in one ashram they didn't have many devotees, but అచ్యుతానంద ఏమని అడిగారంటే శ్రీల ప్రభుపాదుల వారిని 2 ఆశ్రమాలు సందర్శించిన తర్వాత, ప్రభుపాద ఒక ఆశ్రమంలో ఎక్కువ మంది భక్తులు లేరు, they seemed to be a lot more serious. కానీ వాళ్ళు చాలా గంభీరంగా ఉన్నట్టుగా అనిపించింది భక్తుల సేవలో. In another they had many devotees, మరొక ఆశ్రమంలోనేమో ఎక్కువ సంఖ్యలో భక్తులు ఉన్నారు, but they seemed to be more frivolous. కానీ వాళ్ళు తమ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. Paraphrasing. అంటే నేను అక్కడ ఏం జరిగిందని చెప్తున్నాను, మీకు అర్థాన్ని చెప్తున్నాను. So which is better? కాబట్టి అచ్యుతానంద అడిగారు, ఈ రెండిట్లో ఏది మెరుగైనది? Should we aim for quality or quantity? Srila Prabhupada said, నాణ్యతని లక్ష్యంగా చేసుకోవాలా లేకపోతే పరిమాణాన్ని లక్ష్యం చేసుకోవాలా? both. ప్రభుపాదుల వారు ఏమన్నారంటే రెండింటిని లక్ష్యంగా చేసుకోవాలని చెప్పారు. How do you balance that? మరి ఏ విధంగా మీరు సమతౌల్యం చేస్తారు రెండింటికి? Neophytes, if they get in positions of responsibility, they may be good administrators, they may be good in. మరి ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు ఒకవేళ ఈ ప్రచార సంస్థలో యాజమాన్య పదవులకు వెళితే బహుశా వాళ్ళు యాజమాన్యం చేయడంలో మెరుగైన వాళ్ళు అయి ఉండొచ్చు. Sadhana. But still maintain the neophyte mentality. కానీ వాళ్ళు ఎంత గొప్పగా యాజమాన్యం చేయగలిగినప్పటికీ వాళ్ళ యొక్క ప్రారంభ స్థాయి భక్తుని మనస్తత్వాన్ని కొనసాగిస్తూ ఉంటారు. This way, work against the mission of pure devotional service, ఈ even విధంగా శుద్ధ భక్తియుత సేవ సూత్రానికి వ్యతిరేకంగా వెళుతుంటారు. unknown to themselves. అంటే ఆ విషయం వారికి కూడా తెలియదు ఆ విధంగా చేస్తున్నారు. And they would protest it very vehemently if you try to tell them. ఒకవేళ మీరు ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నించారనుకోండి, చాలా తీవ్రంగా వాళ్ళు ప్రతిఘటిస్తారన్నమాట. But what they're doing is they're inhibiting anyone who wants to promote pure devotional service free from any personal desire. కానీ వాళ్ళు చేస్తున్నది ఏమిటంటే, ఎవరైనా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు లేకుండా శుద్ధ భక్తియుత సేవని ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తే అలాంటి వారిని ఆపుతున్నారన్నమాట. So what is the balance between quality and quantity? నాణ్యతకు పరిమాణానికి మధ్య ఏమిటి మరి ఈ యొక్క సమతూకం ఏమిటి ఇక్కడ? Recognized that not everyone's going to be a fully dedicated pure devotee. శ్రీల ప్రభుపాదుల వారు గుర్తించారు, ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా అంకిత భావం కలిగినటువంటి శుద్ధ భక్తులు కాలేరు అని. Still, we want to give Krishna consciousness to as many people as possible. కానీ వీలైనంత ఎక్కువ మందికి మనం కృష్ణ చైతన్యాన్ని ఇవ్వాలి. Which is one of the major reasons
why Srila Prabhupada wanted to introduce Varnashram Dharma. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు వర్ణాశ్రమ ధర్మాన్ని స్థాపించాలని అనుకోవడానికి ముఖ్య కారణం అదే. In which there is social stratification, not necessarily spiritual. వర్ణాశ్రమ వ్యవస్థ అంటే ఏమిటి? అందులో సామాజిక విభజన అనేది ఉంటుంది. ఆ విభజన అనేది ఆధ్యాత్మికమై ఉండకపోవచ్చు. There's material stratification. అంటే భౌతికమైనటువంటి వర్గీకరణ ఉంటుంది. But the spiritual leaders should clearly be in a different category. కానీ ఆధ్యాత్మిక నాయకుడు అనేవాడు స్పష్టంగా వేరే తరగతికి చెందినవాడై ఉండాలి. To those who are practicing at some level within Varnashram, which is why Srila Prabhupada అంటే ఎవరైతే వర్ణాశ్రమంలో ఏదో ఒక స్థాయిలో వ్యవహరిస్తున్నారో వారి నుండి ఖచ్చితంగా భిన్నమైనటువంటి తరగతికి చెందినవాడై ఉండాలి ఆధ్యాత్మిక నాయకుడు. is to create a new class of Brahmanas. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు అన్నారు, నూతనమైనటువంటి బ్రాహ్మణ వర్గం వారిని మనం తయారు చేయాలని చెప్పారు. Clearly in a different category to others by their spiritual knowledge, అంటే వారు తమ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా వారు స్పష్టంగా భిన్నంగా ఉండాలి సమాజానికి. wisdom, their renunciation, వారి యొక్క అనుభవం, అలాగే వారి యొక్క వైరాగ్యం విషయంలో, detachment from అలాగే అనాసక్తి భౌతిక కోరికల నుండి, material sense gratification, వైరాగ్యం కలిగి ఉండాలి. detachment from the desire for career enhancement, అలాగే even వారి యొక్క వృత్తి వికాసం అనే దాని పట్ల వారికి వైరాగ్యం ఉండాలి. in the name of Krishna consciousness. అంటే కృష్ణ చైతన్యం పేరుతో వృత్తి వికాసం పొందాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. దాని నుంచి కూడా విడివడి ఉండాలి. Brahmanas, Vaishnava Brahmanas with the genuine taste in Krishna consciousness, అంటే వాళ్ళు వైష్ణవ బ్రాహ్మణులై ఉండాలి, నికార్స్ అయినటువంటి కృష్ణ చైతన్యం పట్ల రుచి కలిగి ఉండాలి. we want to bring everyone to the highest platform. మనం అందరినీ కూడా అత్యున్నతమైనటువంటి స్థాయికి తీసుకురావాలని అనుకుంటాం. And there should be a class of Brahmanas to lead. మరి దీన్ని నడిపించడానికి ముందుండి బ్రాహ్మణ వర్గం వాళ్ళు ఉండాలి. Unfortunately, almost all the leadership of ISKCON is కానీ దురదృష్టవశాత్తు ఇస్కాన్ లో ఉన్నటువంటి దాదాపుగా నాయకులందరూ కూడా apathetic to what Srila Prabhupada's instructions about Varnashram Dharma. వీళ్ళందరూ కూడా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఉపదేశం ఏదైతుందో వర్ణాశ్రమ వ్యవస్థని స్థాపించాలని దానికి పూర్తి వ్యతిరేక వైఖరిని కలిగి ఉన్నారు. దురదృష్టం ఇది చాలా. And some seem to be even antagonistic. ఇంకా చెప్పాలంటే కొంతమంది దాని వైపు చాలా శత్రుత్వ భావన కలిగి ఉన్నట్టుగా ఉన్నారు కూడా కొంతమంది. They say, well, you can't do it. Don't even. వాళ్ళు ఏమంటారంటే మనం అసలు అది చేయలేమని చెప్తారు. అసలు దాని గురించి మాట్లాడొద్దని కూడా చెప్తారు వాళ్ళు. Speaking, it does seem impossible to establish Varnashram Dharma. అంటే వాస్తవంగా చూసినట్లయితే వర్ణాశ్రమ ధర్మాన్ని స్థాపించడం అనేది అసాధ్యంగా కనిపిస్తుంది. But then it's the order of our Guru Maharaj. కానీ ఇది మన గురు మహారాజు యొక్క ఆజ్ఞ. The order comes empowerment if we have the faith and the determination. మనకు ఒకవేళ ఆ ఆజ్ఞని పాటించాలనే నిశ్చయం, అలాగే ఆ ఆజ్ఞ పట్ల విశ్వాసం మనకుంటే ఆ ఆజ్ఞను పాలించడానికి కావాల్సినటువంటి శక్తి కూడా మనకి గురువు నుంచి వస్తుంది. And the dedication to do it. Is it దానికి impossible? కావాల్సిన అంకిత భావం కూడా మనకు వస్తుంది గురువు నుంచి. మనకి విశ్వాసం ఇవన్నీ ఉన్నట్లయితే. No. ఇదైనా అసాధ్యమా అంటే కాదు. Srila Prabhupada stresses so much if it's impossible. ఒకవేళ అది అసాధ్యం అయితే శ్రీల ప్రభుపాదుల దాని గురించి ఎందుకని అంతగా నొక్కి చెప్తారు. It seems to be extremely difficult to do it. అది చేయడం చాలా చాలా కష్టతరంగా మనకి కనిపిస్తుంది. If we all get together, put our brains together and pray to కానీ మనం అందరం కూడా కలిసిమెలిసి మన బుర్రలన్నీ కూడా ఉపయోగించి Srila Prabhupada very sincerely, surely మన శ్రీల ప్రభుపాదుల వారిని చాలా నిజాయితీతో ప్రార్థన చేసినట్లయితే Srila Prabhupada, Paramatma, Krishna in the heart will give up. అలాగే మరి అప్పుడు మనం ఆ విధంగా చేసినట్లయితే శ్రీల ప్రభుపాదుల వారు పరమాత్మ అంటే హృదయంలో ఉన్నటువంటి కృష్ణుడు intelligence about how to go forward. మనకి ఖచ్చితంగా ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి తెలివిని మనకి ఇస్తారు.
Actually, Srila Prabhupada gave all the plans already. We have to వాస్తవంగా చెప్పాలంటే శ్రీల ప్రభుపాదుల వారు ఇప్పటికే ప్రణాళికలన్నీ ఇచ్చేశారు మనకి. follow them, implement మనం చేయవలసిందల్లా వాటిని అనుసరించాలి, వాటిని ఆచరణలో పెట్టాలి. intelligently. If we don't, తెలివిగా మనం వాటిని అమలు చేయాలి. then we have no other choice but to work within the social system that we live in. That's all. మరి మనం ఆ విధంగా చేయడానికి ఇష్టపడకపోతే అప్పుడు మనకి ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక వ్యవస్థలో ఉండడం తప్ప మనకి వేరే ప్రత్యామ్నాయమే లేదు. Around us, which is demoniac and dragging everyone to hell. మరి మనం ఏ విధమైనటువంటి సామాజిక స్థితిలో ఉన్నాం, ఇది ఆశ్చర్యమైనటువంటిది, ప్రతి ఒక్కరిని కూడా ఇది నరకానికి లాక్కు వెళుతుంది. It does require great faith and courage to follow everything that Srila Prabhupada said. ఖచ్చితంగా శ్రీల ప్రభుపాదుల వారు చెప్పిన ప్రతి దాన్ని అనుసరించడానికి, దాన్ని అమలు చేయడానికి చాలా గొప్ప ధైర్యం కావాలి. It's easier to take out the parts that we find convenient and try to forget the others that we. ఖచ్చితంగా మనకు సౌకర్యవంతంగా ఉన్నాయి స్వీకరించి, కఠినంగా ఉన్న వాటిని మర్చిపోవడం, వదిలేయడం అనేది సులభమే. Don't find convenient. And if others within Srila Prabhupada's followers try to remind us, సరే మన విషయంలో మనకు అది సౌకర్యవంతంగా అనిపించకపోయినా మరి శ్రీల ప్రభుపాదుల వారి శిష్యుల్లో ఇతరులు దాని గురించి మనకి తెలియజేయడానికి ప్రయత్నం చేసినప్పుడు, about the parts we don't like, for అంటే instance, మనకి నచ్చనటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి చెప్పడానికి ప్రయత్నించినప్పుడు, ఉదాహరణకు Varnashram Dharma, then we వర్ణాశ్రమ ధర్మం గురించి ignore or try to మనం దాన్ని ఏం చేస్తాం, దాన్ని పట్టించుకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం, stand them out. లేదా వారిని పూర్తిగా ఖండించి పడేస్తాం. Srila Prabhupada had to struggle so much to do what he did. శ్రీల ప్రభుపాదుల వారు ఏదైతే చేశారో అది చేయడానికి ఆయన ఎంతో శ్రమించాల్సి వచ్చింది. In the 1950s, 1950వ దశకంలో he started a movement in Jhansi ఆయన ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు ఝాన్సీలో. with the aim of Jhansi is not very well known, not very economically, politically. ఝాన్సీ అనేది అంతగా ఎవరికి తెలిసిన ప్రాంతం కాదు, ఆర్థికంగాను లేకపోతే అన్ని రకాలుగాను అంత ఉన్నత స్థితిలో ఉన్నది ఏం కాదు. Town in North India. ఉత్తర భారతదేశంలో అంత ప్రముఖమైనటువంటి పట్టణం కూడా కాదు అది. So Srila Prabhupada started something with the aim of doing a worldwide movement. కానీ శ్రీల ప్రభుపాదుల వారు అక్కడ ఏదో ప్రపంచవ్యాప్తంగా ఏదో ఉద్యమాన్ని స్థాపించాలనే ఉద్దేశంతో ఏదో మొదలు పెట్టారు ఝాన్సీలో. From there he was smashed by outsiders. కానీ బయట వాళ్ళు ఆయన యొక్క ప్రణాళికను పూర్తిగా నుజ్జు చేసేశారు. Then Srila Prabhupada spent some time trying to work with his god brothers. తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు తన సతీర్థులతో కలిసి పని చేయడానికి ప్రయత్నం చేశారు. And he could have remained within the mat of pretty much any one of his god brothers and ఆయన కావాలనుకుంటే కోరుకున్నట్లయితే తన సతీర్థుల యొక్క మఠాల్లో ఎక్కడో చోట్ల ఉండి ఉండొచ్చు శ్రీల ప్రభుపాదుల వారు. a peaceful, uneventful life and ఒక ప్రశాంతంగా జీవితాన్ని గడిపి ఉండొచ్చు. gone back to Godhead. ఆ విధంగా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోయి ఉండొచ్చు. But instead he went alone again. కానీ దానికి బదులుగా ఆయన మళ్ళీ ఒంటరిగా బయలుదేరారు. Alone in Jhansi. Alone means without any of his god brothers. మళ్ళీ ఝాన్సీ వెళ్ళారు ఒంటరిగా, అంటే తన సతీర్థుల యొక్క సహకారం లేకుండా. He spent some time trying to work with various of his god brothers. తన సతీర్థులతో కలిసి పనిచేయడానికి కొంత సమయాన్ని ఆయన వెచ్చించారు. Then again he went on his own. He went to మళ్ళీ ఆయన మళ్ళీ ఒంటరిగానే చేయాల్సి వచ్చింది. Vrindavan, ఆయన ఒంటరిగానే బృందావనం వెళ్ళారు, writing his books. తన పుస్తకాలను రాశారు. He was doing his Back to Godhead magazine. He had అలాగే no ఆయన తన భగవద్ దర్శన్ పత్రికను కూడా రాస్తూ ఉన్నారు. income, ఆయనకి ఆదాయం లేదు, but he was preaching. And he కానీ ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. Krishna. ఆయన కృష్ణుడిపై ఆధారపడ్డారు. Rather than staying in his god brothers' mats, అంటే తన యొక్క సతీర్థుల యొక్క మఠాల్లో ఉండడానికి బదులుగా he wanted to do something really exceptional. He came ఆయన ఏదో ఒక విలక్షణమైనటువంటి ఏదో చేయాలని అనుకున్నారు. alone and struggled again to print his Back to Godhead magazine. ఆయన ఒంటరిగా వచ్చి బయటకు వచ్చి
తన యొక్క భగవద్ దర్శన్ పత్రికను ముద్రించడానికి ప్రచురించడానికి ఎంతో శ్రమ పడ్డారు. Later produced books. ఆయన రాత్రి అంతా కూడా మెలకుగా ఉండి తన పుస్తకాలను తయారు చేస్తుండేవారు. Encouraging him, yeah. ఆయన ఎవరో ప్రోత్సహించిన వాళ్ళు లేరు. Here and there might have been some appreciation, but in general, అక్కడ ఇక్కడ ఎవరో కొంతమంది హర్షించి ఉండొచ్చు. it seems his god brothers thought he was a little eccentric for having. కానీ అతని యొక్క సతీర్థులు ఏమనుకున్నారంటే, వీడు ఎవడో వచ్చాడులే కొత్తగా ఏదో ఉత్సాహం బాగా చూపిస్తున్నాడులే అని అనే భావనలో ఉన్నారు. These grandiose plans. వీడికి అన్ని ఏదో పెద్ద పెద్ద ప్రణాళికలు ఉంటాయి వీడికి. And maybe a bit bothersome because he would get on his god brother's case for. అంతేకాకుండా వీడి వల్ల కొంత ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే వాడు చేసేది ఏదో వాడు చేయటం మాని మనందరినీ కూడా ఇబ్బంది పెడుతుంటాడు, మనం చేయట్లేదనేది మనకి చెప్పుకుంటాడు. Preaching, and they thought, well, we are preaching, and they. మనమే ప్రచారం చేయడం లేదు ఏమిటి, మనం కూడా చేస్తున్నాం కదా అని అనుకున్నారు. అవును, వాస్తవానికి వాళ్ళు కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. But not to the level that Srila Prabhupada envisioned. కానీ శ్రీల ప్రభుపాదుల వారు ఆశించినంత స్థాయిలో ఆయన ఏదైతే చేయాలని అనుకున్నారో ఆ స్థాయిలో అయితే ఎవరో చేయడం లేదు. So let's get this all in perspective. కాబట్టి సరే, ఇప్పటివరకు మనం చెప్పుకున్నదంతా కూడా ఒక పద్ధతిలో మనం పెట్టుకుందాం. On the one hand, I'm saying, and of course it's not just me that's saying that, if ఒక పక్కన నేనేం చెప్తున్నాను అంటే నేను ఒక్కనే చెప్తున్నానని కాదు, it's can't make proper advancement. But from another perspective, ఒక పక్క నుంచి చూస్తే మనం సరైనటువంటి పురోగతి సాధించలేకపోతున్నాం. whatever they're doing in Krishna consciousness, they're chanting, even if it's ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి భక్తుల గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళు ఏదైతే జపం చేస్తున్నారో, వారు ఏదైతే పాటిస్తున్నారో, even if అది వాళ్ళు చేసే జపం అది నామాభాసం కూడా అయి ఉండొచ్చు, it's bordering on dharma parada, లేదా అది నామాపరాధానికి నామాభాసానికి మధ్యలో ఊగిసలాడుతూ ఉండొచ్చు. they're coming to the temple, they're వాళ్ళు మందిరానికి వస్తున్నారు, offering some donation, ఏదో కొన్ని విరాళాలు ఇస్తున్నారు, taking sadhana, ప్రసాదం స్వీకరిస్తున్నారు. whatever they're doing in Krishna consciousness, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో కృష్ణ చైతన్యంలో, coming closer to Krishna. That's వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు చేసే దాని ద్వారా ఎంతో కొంత కృష్ణుడికి దగ్గరగా వస్తున్నారు. their eternal benefit. అది వారు చేసేదంతా కూడా వారి యొక్క శాశ్వత ప్రయోజనం కోసమే. And they're in a much better position than those who don't take to Krishna consciousness at all. అసలు ఎవరైతే కృష్ణ చైతన్యాన్ని అసలు స్వీకరించారో వారికంటే ఖచ్చితంగా చాలా మెరుగైనటువంటి స్థితిలోనే ఉన్నారు వీళ్ళు. And of course, it's not that everyone who is not living in a varnashram community is a neophyte. అలాగని వర్ణాశ్రమ వ్యవస్థలో, వర్ణాశ్రమ సమాజంలో జీవించని వారంతా కూడా ప్రారంభ స్థాయిలో ఉన్న వాళ్ళని కాదు. Or that everyone who's a grihasta working in a job in the cities and chanting Hare Krishna is a neophyte. అలాగే పట్టణంలో జీవిస్తూ గృహస్థునిగా ఉంటూ ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ హరే కృష్ణ జపించేటువంటి భక్తుడు అతడు ప్రారంభ స్థాయిలో ఉన్నాడని కాదు. But as Srila Prabhupada stated in one of his purports, not every, కానీ శ్రీల ప్రభుపాదుల వారు తాను రాసినటువంటి ఒకానొక భాష్యంలో చెప్పినట్టుగా, he's often quoted purport, ఇంకా చెప్పాలంటే చాలా ఎక్కువగా ప్రస్తావన చేయబడే భాష్యం అది. he said that those who are householders, ఏమన్నారంటే ఎవరైతే గృహస్థులైన వాళ్ళు ఉన్నారో ప్రభుపాదుల వారు చెప్తున్నారు, the spiritual advancement is very slow or almost nil. ఆయన ఏమన్నారంటే గృహస్థులుగా ఉండే వారికి ఆధ్యాత్మిక పురోగతి అనేది చాలా నెమ్మదిగా ఉంటుంది, లేదా దాదాపుగా ఉండదనే చెప్పుకోవాలి అని చెప్పన్నారు. Can understand why it's not quoted much, but కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకని ఈ భాష్యం గురించి ఎవరు ఎక్కువ ప్రస్తావన చేయరనేది, ఎందుకు చేయరనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. doesn't that contradict the examples of Bhaktivinoda Thakur, Parikshit Maharaj? మరి ఆయన చెప్పినటువంటి ఉదాహరణ ఏదైతే ఉందో, మరి భక్తివినోద ఠాకూర్ల వారు యొక్క జీవితాన్ని లేదా పరీక్షిత్ మహారాజ్ యొక్క జీవితానికి వ్యతిరేకంగా లేదు ఇది. Prabhupada himself, was he a neophyte in family life? Not at మరి శ్రీల ప్రభుపాదుల వారిని స్వయంగా మనం చూస్తే ఆయన కూడా కుటుంబ జీవనంలో ప్రారంభ స్థాయి భక్తుడిగానే ఉన్నారా? all. ఖచ్చితంగా కాదు. One can become fully advanced, of course.
ఖచ్చితంగా వ్యక్తి చాలా పురోగమించే స్థితికి వెళ్ళవచ్చు. in any station of life. అంటే జీవితంలోని ఏ దశలో అయినా సరే ఖచ్చితంగా మనం ఉన్నత స్థితిలో పురోగమించవచ్చు. It may be that there are many grihastas who are more advanced than sannyasis. ఖచ్చితంగా సన్యాసుల కంటే చాలా పురోగతి సాధించినటువంటి గృహస్థులు ఉండే ఉంటారు. It all depends on the attitude. అదంతా కూడా వాళ్ళ యొక్క వైఖరిపై ఆధారపడి ఉంటుంది. Srila Prabhupada stated in his preface to the Nectar of Instruction, శిల ప్రభుపాదుల వారు తన యొక్క ఉపదేశామృతం అనే గ్రంథానికి ఇచ్చినటువంటి పరిచయంలో చెప్పారు, advancement in Krishna consciousness depends on the attitude of the follower. ఏమన్నారంటే కృష్ణ చైతన్యంలో భక్తుని యొక్క పురోగతి అనేది ఆ భక్తుని యొక్క వైఖరిపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. But my personal perspective, కానీ నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నాను. say, well, I'm just a big neophyte, who am I to talk about my perspective? అంటే నేను అనొచ్చు, నేనే పెద్ద ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి వాడిని, మరి నా యొక్క గొప్పదానికి పెద్ద విలువే ఉంటుందని. Is that we do see many devotees remain in a neophyte consciousness, and that as a movement. కానీ మనం నా దృక్పథం అంటే నేను చూసేది ఏమిటంటే ఖచ్చితంగా చాలా మంది భక్తులని ఎంతో కాలం పాటుగా కృష్ణ చైతన్యంలో ఉండడాన్ని చూస్తాం, కానీ వాళ్ళందరూ కూడా ప్రారంభ స్థాయిలోనే ఉండిపోతున్నారు. We tend to encourage that. మరి మనం దానిని ప్రోత్సహిస్తూ ఉంటాం. Because we don't have an alternative. ఎందుకంటే మనకు వేరే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి. If we don't have a varnashram alternative, మనకి ఒక వర్ణాశ్రమ ప్రత్యామ్నాయం అనేది లేకపోతే people have to live their lives on the template of karmi society, and it జనులు ఈ కర్మీ సమాజం అనే నేపథ్యంలోనే జీవించాల్సి ఉంటుంది, వారికి వేరే ప్రత్యామ్నాయం ఉండదు. contaminating, although maybe we don't see, చాలా కలుషితం చేసేటువంటిది అనమాట. because we just take కానీ బహుశా మనం దాన్ని గమనించడం లేదు, ఎందుకంటే normal. మనం దాన్ని సర్వసాధారణమైనటువంటి విషయంగా పరిగణిస్తున్నాం కాబట్టి. We grew up in it, everyone ఆ కర్మీ సముదాయంలోనే ఎదిగాం, else is doing it, but ప్రతి ఒక్కరు కూడా అదే పని చేస్తున్నారు. this is supposed to be different. కానీ భక్తులంటే వాళ్ళు భిన్నంగా ఉండాల్సిన వాళ్ళు కదా. But Srila Bhaktisiddhanta Saraswati Thakur felt disturbed by seeing కానీ శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఇది చూసి చాలా కలత చెందారు. the number of his neophyte disciples. మరి తన యొక్క శిష్యులలో ఈ కనిష్టాధికారుల యొక్క సంఖ్య పెరగడాన్ని చూసి ఆయన కలత చెందారు. Sometimes he spoke about the real mercy of the Guru and how the Guru sometimes cheats his disciple. కొన్నిసార్లు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు గురువు యొక్క కృప గురించి, గురువు కొన్నిసార్లు శిష్యుడిని ఏ విధంగా మోసం చేస్తాడని దాని గురించి మాట్లాడారు. If a Guru sees that his disciple is not only neophyte but ఒకవేళ గురువు చూసాడు అనుకోండి, తన శిష్యుడు కేవలం కనిష్టాధికారి మాత్రమే కాదు, admittedly neophyte, వాడు కావాలనే ఆ స్థితిలో ఉండిపోతున్నాడు అని చెప్పి, he's not ready to accept the instructions that they really need to hear. ఏదైతే ఆ శిష్యుడు నిజంగా వినాల్సిన అవసరం ఉందో ఆ యొక్క ఉపదేశాలను స్వీకరించడానికి అతడు సిద్ధంగా లేడు అనే దాన్ని గ్రహిస్తాడు గురువు. The Guru may speak to them in a way just to encourage them. అప్పుడు గురువు వారిని ప్రోత్సహించేటువంటి విధానంలో మాట్లాడే అవకాశం ఉంటుంది. అప్పుడు to continue, even though their level is not very high. అంటే వాడు చేస్తున్నది ఏదైతే ఉందో దాన్ని కొనసాగించే విధంగా గురువు మాట్లాడే అవకాశం ఉంటుంది, అవతల వాడి యొక్క స్థాయి అంత ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా. Otherwise, if you tell them what they really need to hear, లేదంటే నిజంగా వాళ్ళు ఏదైతే వినాలో అది మీరు వారికి చెప్పారనుకోండి, they might just go away. They need వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంది. a lot of encouragement. మరి వాళ్ళకి చాలా ప్రోత్సాహం అవసరం కావచ్చు, to keep them going. అంటే వాళ్ళు చేసేదాన్ని కొనసాగించాలంటే వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంత ఉంటుంది. Bhaktisiddhanta Saraswati Thakur also said that he may encourage disciples by giving them titles and భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు ఇంకా ఏం చెప్పారంటే,
తన శిష్యుల్ని ప్రోత్సహించడం కోసం వాళ్ళకి బిరుదులు కూడా ఇచ్చేవారు. Praising them in public, అలాగే శిష్యుల్ని అందరి ముందు కూడా పొగిడేవారట. praising them to their face so they feel encouraged. అంటే వారి ముఖం మీద వాళ్ళని పొగిడేవారట అందరి ముందు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ప్రోత్సాహం వస్తుందని చెప్పి. Or at least they may not cause him so much trouble. లేదా కనీసం ఆ విధంగా చేస్తే ఈ శిష్యులు ఆయనకి ఎక్కువ సమస్య కలగజేయకుండా ఉంటారని చెప్పి ఆ విధంగా కూడా పొగిడేవారట. However, the real mercy of the Guru is open to those who are willing to surrender. కానీ ఎవరైతే నిజంగా శరణు పొందడానికి సిద్ధంగా ఉంటారో వారికే గురువు యొక్క నిజమైనటువంటి కృప లభిస్తుంది, ఆత్మ నివేదన. And if the number of neophyte disciples increase, మరి ఈ కనిష్టాధికారుల యొక్క సంఖ్య పెరిగింది అనుకోండి, then the Guru may find himself talking in a roundabout way. అప్పుడు గురువే స్వయంగా తాను దొంగ తిరుగుడుగా మాట్లాడుతున్నట్టుగా గ్రహిస్తాడు. More and more and more. అంటే ఇంకా ఎక్కువగా ముక్కుసూటిగా మాట్లాడకుండా దొంగ తిరుగుడుగా మాట్లాడాల్సి వస్తుంది అనమాట, ఈ కనిష్ట స్థాయిలో ఉన్న భక్తుల యొక్క సంఖ్య పెరిగితే. To mollycoddle the neophytes, so he doesn't get. ఈ ప్రారంభ స్థాయిలో ఉన్న వారికి వారిని నిరుత్సాహపరచకుండా ఉండడం కోసం ఆ విధంగా మాట్లాడాల్సి రావచ్చు. Speak his real message. కాబట్టి ఆ విధంగా అతడు తన నిజమైనటువంటి సందేశాన్ని ఇవ్వడం as much or as clearly as he wants to. అతను ఎంత స్పష్టంగా సందేశాన్ని ఇవ్వాలనుకుంటాడో అంత స్పష్టంగా ఇవ్వలేడు. అప్పుడు you may feel, well, there are all these neophytes around me. అప్పుడు గురువు అనుకునే అవకాశం ఉంది, వీళ్ళంతా నా చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా ఏమి అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళంతా ప్రారంభ స్థాయిలో ఉన్నారు, వీళ్ళు I have to speak in a soft way, నేను చాలా సున్నితంగా మాట్లాడాలి వీళ్ళతో, wise way, చాలా రాజీ పడిన ధోరణిలో మాట్లాడాలి వీళ్ళతో, almost you could say diplomatically. ఇంకా చెప్పాలంటే కపటపూరితంగా మాట్లాడాల్సి ఉంటుంది. Diplomatically, ఖచ్చితంగా అది ద్వంద్వ వైఖరితో మాట్లాడాల్సిన విధానమే. dealing with them diplomatically to help to encourage them to go on with devotional service. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి భక్తిత సేవను కొనసాగింపజేయడం కోసం వాళ్ళతో ద్వంద్వ వైఖరిలో వ్యవహరించాల్సి ఉంటుంది, అలా మాట్లాడాల్సి ఉంటుంది. The neophytes pacify, but at the same time, అదంతా కూడా ఆ విధంగా చేస్తేనే ఆ ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి భక్తులు వారు కొంచెం ఓదార్పుగా భావిస్తారన్నమాట. his real mission tends to become covered over and compromised. కానీ ఆ విధంగా చేస్తే ఆచార్యులు ఎందుకోసం వచ్చారో వారి నిజమైనటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అదంతా కూడా ఆవరించబడిపోతుంది by his own disciples. ఎవరి చేత? తన స్వంత శిష్యుల చేతే తన ఉద్యమ లక్ష్యం మరుగున పడిపోతుంది. So what happens when the number of neophyte disciples increase is that కాబట్టి ఈ కనిష్టాధికారులు అంటే ప్రారంభ స్థాయిలో ఉన్నటువంటి భక్తుల యొక్క సంఖ్య పెరిగిపోతే ఏం జరుగుతుందంటే actual mission tends to become obscured even in నిజమైనటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది మరుగున పడిపోయే అవకాశం ఉంది. the presence of the Guru. అంటే గురువు యొక్క సమక్షంలో కూడా. Thus, when Srila Bhaktisiddhanta Saraswati saw his neophyte disciples increasing in number, అందుకనే ఎప్పుడైతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు తన యొక్క ఆరంభ స్థాయిలో ఉన్నటువంటి కనిష్టాధికారుల యొక్క సంఖ్య పెరిగిపోవడం చూశారో he decided to leave this world. ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి తిరోభావ దినోత్సవం కీ జై. పరమ పూజ్య భక్తి వికాస స్వామి వారికి జై. శ్రీల ప్రభుపాదకి జై. హరే కృష్ణ. संसार दावानंद निरलोका प्राणाय कारुण्य घना घनात्यम सकलन गुणार्णवश वंदे गुरश्री चरणारविंदम.